జై శ్రీకృష్ణ. పుట్టుకతోటే మనం అందరము ఎందుకు మనం మామూలుగా గడ్డి తినట్లేదు చెప్పండి? మనం చిన్నప్పుడే గడ్డి తింటూ బతకచ్చు కదా, గడ్డి తినట్లేదు ఎందుకని? మనకు గడ్డి తినద్దు అన్నం తినాలి అని చెప్పారు, అన్నం తినాలని చెప్పారు. రోటీ తినమని చెప్పారా? రోటీ తినమని చెప్పలేరు. అదే విధంగా మనకేంటి రకరకాల పద్ధతులలో ఇక్కడ సాంప్రదాయాలు, ఇక్కడ వస్తువులు, ఇక్కడ ప్రపంచంలో మనము ఈ కనిపిస్తున్న ప్రపంచం మనకేదైతే కనిపిస్తుందో మనకి ఇది ప్రపంచము అని చెప్పి జనాలు చెప్పారో ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాం. అది అసత్యమే ప్రపంచం. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు చూశాడు అంటే వాడికి ఒంటి మీద బట్టలు ఉండవు, కానీ ఎంత ఆనందంగా ఉంటాడు? సిగ్గుపడతాడా? పడడు, ఆనందంగా ఉంటాడు. అంటే ఏంటంటే ప్రపంచంలోంచి మెల్లమెల్లగా అన్ని మనం ఏంటంటే వాళ్ళని ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్తాం అన్నమాట. ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్లి ఇదే ప్రపంచం నిజము అని అనుకుంటాం. కానీ పిల్లవాడికి సంబంధించినప్పుడు ఏమైతుంది? పిల్లవాడికి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచం ఉంది, మనదొక ప్రపంచం ఉంది. అక్కడ రెండు ప్రపంచాలు ఉన్నాయి, అవునా? అదే విధంగా మీరు పిచ్చి వాళ్ళని చూసారనుకోండి, పిచ్చి వాళ్ళకి ఇంకో ప్రపంచం ఉంటుంది. వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు, ఈ ప్రపంచంలో వాళ్ళు మనల్ని చూస్తున్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ లోపల ఇంకో ప్రపంచం చూస్తారు. మరి ఉన్నది కనిపించేది ఒకే ప్రపంచం అయినప్పుడు ముగ్గురికి మూడు రకాలుగా ఎందుకు కనిపిస్తున్నాయి ప్రపంచాలు? అంటే వారి వారి భ్రమల లోపల, వారి వారి ఆలోచనల లోపల, వారి వారి చూసే దృక్పథం లోపల ఈ ప్రపంచం మారుతోంది, అవునా కదా? అంటే ఏంటంటే ప్రపంచం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ప్రపంచం మనకు నిరంతరం మారిపోతూ కనిపిస్తూ ఉంటుంది. మనకు తెలియదు ఇదే ప్రపంచం అని మనం అనుకుంటాం అంతే, కానీ యాక్చువల్ గా అది కాదు. మనకి జనాలు చెప్తున్నారు ఇది ప్రపంచం అని, జనాలు చెప్తున్నారు, కానీ అది నిజమైనటువంటి ప్రపంచం కాదన్నమాట. కాబట్టి నిజమైన ప్రపంచం ఏంటి అనేది మనం సృష్టించుకునే ప్రపంచమే తప్ప వేరే ప్రపంచం లేదు. హిందూ ధర్మం ప్రకారం ఏమంటాడు? ఇక్కడ నీకు కనిపించేటటువంటి రకరకాల ప్రపంచాలన్నీ కూడా అనవసరము, ఉన్నటువంటిది ఒక్క భగవంతుడే, ఇక్కడ కనిపించేవన్నీ కూడా అసత్యాలు అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు నేను కళలో ఉంటాను, కళలో ఉన్నప్పుడు నాది ఇంకో ప్రపంచం సృష్టించాను, పిచ్చివాడు ఒక ప్రపంచం సృష్టించాడు, పిల్లవాడు ఒక ప్రపంచాన్ని సృష్టించాడు, యోగి ఇంకొక ప్రపంచాన్ని సృష్టించాడు. మన కళ్ళ ఎదురుగా ఒక ప్రపంచం కనిపిస్తుంది. ఏ ప్రపంచం కరెక్ట్? ఒక రాజు దగ్గరికి ఒక ఆయన వస్తాడు, వచ్చి పిల్లాడికి జ్వరం వచ్చింది అని చెప్పేసి చెప్తాడు. ఇట్లా మీ అబ్బాయికి రాజకుమారుడికి జ్వరం వచ్చిందండి అంటే ఏం మాట్లాడు? అదేంటి మీరు బాధపడట్లేదా అంటే ఏం బాధపడమంటావు? ఇప్పుడే నేను 100 మంది పిల్లలు నాకు కళ లోపల చనిపోయారు, వాళ్ళ గురించి బాధపడాలా? ఆ ప్రపంచంలో ఉన్న 100 మంది గురించి బాధపడాలా? ఇక్కడ జ్వరం వచ్చినటువంటి కొడుకు గురించి బాధపడాలా అని అంటాడు. సో అదే మనకు రాజాసాబులో ఏం చేశారంటే మన మైండ్ తోని వేరే వాళ్ళు ఆడుకుంటారు, మన మైండ్ తోటి వేరే వాళ్ళు ఆడుకుంటారు. సరే, నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి మీకు అర్థం చేయించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు రాముడు తర్వాత సీత వీళ్ళందరినీ కూడా మనకు తమిళనాడు లోపల చెప్పుల దండలేసి ఊరేగించినప్పుడు హిందువులకు ఎందుకు కోపం రాలేదంటారు? ప్రశ్న ఎవరు అడిగారు? సారీ, వాళ్ళని ఎదిరించే శక్తి లేక అంటారు. కాదు, కోపం రాలేదు అంతే. వాళ్ళకి ఎవరికి కోపం రాలా. అదే వాళ్ళకు ఒక తొట్టి గురువు గారు ఉంటాడు ఎవడో, ఇలా కళ్ళు పెట్టుకుని మనకెందుకులే అన్నా పర్వాలేదు, మనకెందుకులే అన్నా పర్వాలేదు, పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ ఈ తొట్టి గ్యాంగ్ లో గురువులు ఉంటారు. ఆ గురువు గురించి ఏదైనా అనండి మీరు. నరికి పాతరేస్తారు. మీరు సత్యసాయి బాబానో, షిరిడి సాయిబాబానో, దత్తపీఠం ఆయననో వీళ్ళని ఏమన్నా అనండి మీరు, చంపేసేసి వాళ్ళ ఆశ్రమంలోనే పాతి పెట్టేస్తారు. సో లాస్ట్ లో ప్రభాస్ కి అది సహస్రారముకి వాడు చేరుకుంటే ఇంకా ఎవరు వాడిని ఇది చేసే కాదు అంటారు కదా. అంటే మనలోని శక్తిని హైయెస్ట్ లెవెల్ వాడుకుంటే సహస్రారానికి వెళ్ళిపోతామని సింపుల్. మనము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అసత్యాన్ని పక్కకు జరిపేసి సత్యం వైపు ప్రయాణం చేస్తే మీ ప్రయాణము సహస్రారం వైపుకు తీసుకెళ్తుంది. వాడు ఆ రాక్షసుడు వాడిని చేతిలో పట్టుకున్నప్పుడు వాడికి అన్ని శక్తులు పోయేస్తుంది కదా, అప్పుడు సహస్రారానికి ఎట్లా పోతాడు సార్? వాళ్ళ మదర్ అక్కడి నుంచి ప్రకృతి శక్తిని అందిస్తుంది కదా అతనికి. సరే సార్, అర్థమైంది. అదే కదా నేను చెప్పింది. మన శక్తి సత్యం వైపు ప్రయాణించింది మనము సాధ్యమైనంత వరకు శక్తులతో ప్రయత్నం చేసినప్పుడు సాధన అలా ఏం చెప్పలేదు కదా. సాధన అంటే మనసుని కంట్రోల్ చేసుకోవడమే సాధన. దానికోసం అని చెప్పేసి మీరు అడ్డగోలు పారాయణాలు లేకపోతే 1,00,000 గలార్చనలు, సహస్ర గలార్చనలు చేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తికి ఇలా వచ్చేస్తుంది మార్పు అంతే. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఏం సాధన చేశాడు? రాజ్యంలో ఉన్నాడు, భార్య పిల్లలు ఉన్నారు. ఆయన ఏం సాధన చేశాడని ఆయనకి మోక్షం వచ్చింది?
ఆయనకి ఏంటంటే ఆ మార్పు రావాలంతే. ఇప్పుడు మనము ప్రతిరోజు కూడా మన ప్రవచనాలలో ఏం చెప్పుకుంటాము, ఆ మార్పు ఏదన్నా ఒక రోజు వస్తుంది, వచ్చిన రోజు మాత్రమే మీకు నేను ఏం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది. ఆ మార్పు వచ్చేదాకా ఏంటంటే ఇది ఇంకొక ప్రవచనం, ఏదో వింటే మాకేదో పుణ్యం వస్తుంది అనుకుని, లేదా కొంతమందికి నిద్ర ప్రాబ్లం అయ్యి వినేవాళ్ళు, లేకపోతే కొంతమంది టైం పాస్ కాకుండా, కొంతమంది ఏమో నా వాయిస్ అలవాటైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వింటున్నారు. కానీ సత్యం తెలుసుకుందామని ఎవరు వింటారు? సత్యం తెలుసుకుందామని విన్న మరుక్షణము ఇక మీకు తెలిసిపోతూ ఉంటుంది, ఆనందము ఉంది అక్కడ, అక్కడ ఉన్నటువంటి దారి ఆనందము అని చెప్పేసి తెలుస్తుంది. సో అది అది ఎలా తెలుస్తుంది అంటే కొన్ని వేల జన్మలు పట్టవచ్చు, లేదా ఒక్క సెకండ్. మనకు ఆ పాట లోపల ఏం చెప్తాడు, ఇది మొకో కహా ఢూండేరే బందే లోపల ఏమంటాడు అతను, ఖూజే తో తురత్ మిల్ జావు ఎక్ పల్ కీ తలాష్ రే. ఖూజే తో తురత్ మిల్ జావు, వెతికితే తురత్ అంటే ఒక్క సెకండ్ లో దొరికేస్తావు నువ్వు. ఎక్ పల్ కీ తలాష్ రే, ఒక క్షణం యొక్క వెతుకులాట చాలట. कहते कबीर सुनो भय साधो, कहते कबीर सुनो भय साधो, मैं हूं तेरी विश्वास में, मैं तो तेरी पास में. అంటే భగవంతుడు మనలో ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు ఆలోచించే వాళ్ళకి. అయితే జనరల్ గా మనకి ఏమవుతుందంటే ప్రవచనం విన్నంతసేపు బానే ఉంటుంది, తర్వాత ఏమనిపిస్తుంది, నిద్రపోదాంలే, రేపు పొద్దున్న శ్రీనివాస్ గారు చెప్పింది ఆలోచిద్దాం అంటాం. పొద్దున లేస్తాం, లేచిన తర్వాత మన గోవిందులూరు గారు ఏం చేస్తారు, ఆవిడ రోజంతా బట్టలు తూతారు, బట్టలు వేస్తూనే ఉంటారు, తీస్తూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు, తీస్తూనే ఉంటారు. మెషిన్ వారం లోపల 50 సార్లు నడిపిస్తారు ఆవిడ. అంత పని ఉన్నప్పుడు ఇంట్లోపల ఎక్కడి నుంచి భగవంతుడు గుర్తొస్తాడు? ఆలోచించండి ఒకసారి మీరు కూడా. దేవుని అన్ని పనులు ఉన్నప్పుడు తలుచుకుంటూనే ఆ పనులు చేస్తాం భగవంతుడు సార్. తలుచుకుంటూనే చేసుకుంటాం సార్. అది కాదు, భగవంతుని తలుచుకోవడం అంటే దేవుడు అనేవాడు వేరే చోట లేడు కదా. అందుకే దేవుడు ఎక్కడో వేరే చోట ఉంటూ తలుచుకోవడం. మన సత్యము మనలో ఉన్న సత్యం ఏదైతే ఉందో, మనలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. డ్యూటీ అనేది ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి అంతే. కానీ రోజు మొత్తము 9 గంటల పాటు ఇంట్లోపల పనులు అలా చేస్తూ అలిసి సొలిసి చెమట్లు గారుతూ ఎక్కడి నుంచి వస్తాడు దేవుడు? ఎంత పని అది, మాటలా? రోజు మొత్తము 24 గంటలు బట్టలు ఉతుకోవడం అంటే అది మాటల పని కాదు, అది ఇట్స్ నాట్ ఈజీ. సో అలాగా, సో ఇదేమైపోతుందంటే మనకు ఆలోచన రావాలి. ఇక్కడ కావాల్సిందల్లా కూడా కేవలం ఆలోచన మాత్రమే మనని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. మిగతావన్నీ మనం తీసుకెళ్ళవు. మనం ఏం చేసినా తీసుకెళ్ళవు. ఎన్ని పనులు చేయండి మీరు, ఎన్ని లక్ష గలార్చనలు, కోటి గలార్చనలు చేస్తూనే ఉండండి. ఆయన తత్వ విధానంలో చెప్పారు కదా, ఆయనను పిలిచాట ఒకసారి చీఫ్ గెస్ట్ గా, సార్ ఈసారి 1000 గలార్చన చేస్తున్నాము, ఇప్పటికి ఈ ప్రోగ్రామ్ 100 సార్లు చేశాము అని అన్నట్ట. అంటే ఆయననట్ట ఇప్పుడు ముఖ్య అతిథిగా ఇక నేను రావాల్సిన అవసరం లేదు, మీరు కనుక నిజంగా 100 సార్లు కనుక మనస్ఫూర్తిగా చేస్తే అక్కడ దేవుడే వచ్చి కూర్చుంటాడు, ఇక మళ్ళీ మధ్యలో వాళ్ళంటి వాళ్ళని పిలవడము అని చెప్పేసి అన్నట్ట. సో ఏమైతుందంటే ఇదంతా కూడా శ్రద్ధ లేకపోవడము, అజ్ఞానాన్ని తగ్గించుకోవాలనేటటువంటి ప్రయత్నము లేకపోవడం. అంటే మనకు దేవుడు మన మనుషులకు ఒక్కడికే బుద్ధి ఇచ్చాడు కదా, ఆ బుద్ధిని మనం మాత్రమే వాడగలం. కానీ మనం కూడా ఏం చేస్తామంటే బుద్ధిని అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేస్తాం. నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణ మీ అందరికీ గుర్తుంది కదా. ఆ ఉదాహరణలో నేను చెప్పాను, మా ఫ్రెండ్ కెమిస్ట్రీ ఎగ్జామ్ ఫెయిల్ అవుతూ ఉండేవాడు రెగ్యులర్ గా. నేను అన్నాను, ఒక్క 3 గంటలు నాతో కూర్చో, నేను నిన్ను పాస్ చేయిస్తాను, నీకు వచ్చే ఆ 40% మార్క్స్ వస్తాయి, నేను ఒక 3-4 గంటలు టైం ఇవ్వు, నీకు అర్థం చేయిస్తాను అని. అతను ఫెయిల్ అవ్వడానికన్నా సిద్ధమయ్యేవాడు కానీ నా దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. సరే ఓ రోజు మా అమ్మ చెప్తోంది, ఎవరితోనో చెప్తోంది, ఈ మంత్రం మంచిది, కార్యసిద్ధి మంత్రం అని. మా పక్కింటి వాళ్ళకి ఏదో చెప్తోంది. చెప్తే నాతో అడిగాడు, వాసు కొద్దిగా నాకు ఆ కార్యసిద్ధి మంత్రం ఇస్తావా అన్నాడు. అంటే ఇప్పుడు నీకు అంత సిద్ధించే కార్యం ఏముంది అన్న అంటే, ఏం లేదు, కెమిస్ట్రీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా, ఆ ఎగ్జామ్ కోసం అది నేను చదువుతాను అని. 5 లక్షలు ఉంది, ఆ మంత్రం 5 లక్షల సార్లు చెయ్యాలి, నీకు ఎగ్జామ్ 8 days 9 days ఉంది అంతే. అంటే అప్పుడు అతను అంటున్నాడు, రాత్రి పగలు చదువుతాను ఆ మంత్రం అంటున్నాడు. నేను అప్పుడు అన్నాను, నువ్వు రాత్రి పగలు చదివేటట్టయితే నీకు 100% మార్క్స్ వస్తాయి, కెమిస్ట్రీలో 100% మార్క్స్ వస్తాయి. సో నీకు కానీ అతను ఇష్టపడలేదు. బండగా ఉన్నవి జనాలు ఇష్టపడతారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, బండగా చెప్పేటటువంటి గ్రూపుల్లో 2000, 3000, 50,000, 60,000, 70,000 మంది కూడా ఉంటారు. అవునా? అందులోపల ఉంటారు, ఒక టీచర్ ఉంటుంది, ఆవిడ చదివిస్తూ ఉంటుంది. వీళ్ళందరికీ దాని అర్థం తెలియదు, ఏం తెలియదు. ఆ మేడం కరెక్ట్ గా చదివానా అంటే కరెక్ట్ గా చదివానంటారు, అయిపోయింది.
అంతకుమించి ఏం లేదు. వీళ్ళు గురువులు అయిపోతారు, వాళ్ళందరూ శిష్యులు అయిపోతారు, వీళ్ళందరూ కూర్చొని వేరే వాళ్ళ మీద నేరాలు చెప్పుకోవడము, ఏ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ అటెండ్ అవుతాము, ఏ ఊర్లో ఎక్కడ కలుద్దాము, ఎక్కడ కలిసి పారాయణాలు ఎక్కడ చేద్దాము, ఎవరు వంట ఏమేం చేసుకొస్తారు, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎప్పటికీ ఈ ఆలోచన వస్తుంది. బండ పనులలో ఇప్పుడు నువ్వు ఒక చీర కట్టుకోవడానికి ఎంత బుర్ర పెట్టాలి, బట్టలు ఉతకడానికి ఎంత బుర్ర పెట్టాలి. ఆలోచన ద్వారా భగవంతుని చేరడానికి అనేది ఒక్క మనుషులకు మాత్రమే వచ్చినటువంటి వరం. పశువులు బండ పనులు చేస్తాయి. పశువులు ఏవైతే ఉంటాయో వాటికి తెలియదు. అవేం చేస్తాయి, ఆవేమో మంచిది ఇది కాబట్టి ఇంట్లో ఉండి చక్కగా పిల్లలకు పాలిస్తూ చక్కగా మంచిగా ఉంటుంది. పాపం ఎద్దులు ఏం చేస్తాయి, పోయి పొలం దున్నడాలు, బయట దాన్ని ట్రాన్స్పోర్ట్ కు వాడతారు, ట్రాన్స్పోర్ట్ లోపల నరకం అనుభవిస్తూ ఉంటాయి. అవి చాలా కష్టపడతాయి, ఇంటికి వస్తాయి, చాలా కష్టపడ్డాక ఇంటికి వస్తాయి, మళ్ళీ కాస్త రెస్ట్ దొరుకుతుంది, మళ్ళీ పొద్దున్నే తీసుకెళ్తారు. ఓసారి నేను వెళ్ళాను, ఆ ఏదో రోడ్డు మీద వస్తుంటే మా కారు అడ్డంగా ఎన్నో ఎడ్ల బండ్లు అన్నమాట. ఆ ఎడ్ల బండ్ల మీద పెద్ద మోపు, ఆ మోపు పైన ఒక పిల్లాడు కూర్చున్నాడు, బేబీ చిన్న పిల్లాడు, అంటే 14-15 ఏళ్ల పిల్లాడు కూర్చొని వాడు ఇలా పెట్టి కిందికి కొడుతూనే ఉన్నాడు అన్నమాట. ఆ పై నుంచి కిందికి కొట్టడానికి వాడు పొడగాటిది తయారు చేసుకుని కిందికి కొడుతుంటే ఈ ఎద్దు ఉంటుంది కదా, దాని కన్నుకు తగులుతోంది. ఆ నొప్పి తట్టుకొని ముందుకెళ్లే లోపల మళ్ళీ ఒక దెబ్బ పడుతోంది. వాడు పైనుంచి కొడుతున్నాడు కదా, వాడికి తెలియదు దాని కన్ను కొడుతున్నానని. ఆలోచించండి ఒకసారి. ఎక్కడ దానికి ఇంకా ఏది డ్యూటీ ఈజ్ గాడ్ కదా, దానికి ఏమొస్తుంది, ఏం మోక్షం వస్తుంది? ఒక కూలీ ఉన్నాడు, ఆ కూలీ రాళ్ళుంటాయి కదా, రాళ్ళని లేపి కొడుతున్నాడు ఇలాగా, మళ్ళీ లేపి ఇలా కొడుతున్నాడు ఇప్పుడు నాకు 3 సార్లు లేపేసరికి అయిపోయింది, కుడి చేయి నొప్పి స్టార్ట్ అయింది. మళ్ళీ వాడు కొడుతున్నాడు, రాళ్ళని కొడుతున్నాడు, అలా కొడుతున్నాడు, చెమట్లు వస్తున్నాయి, ఎర్రటి ఎండ, మధ్యలో నీళ్లు తాగుతున్నాడు, మరీ రాళ్ళు కొడుతున్నాడు. వాడికి సాయంత్రం అయ్యేసరికి 500-1000 చేతిలో పెడతారు. నాకు తెలియదు ఎంత పెడతారో, ఊరికే చెప్తున్నాను. ఒక ఇంజనీర్, ఇప్పుడు నేను అక్కడ పక్కనే ఏసీ రూమ్ లోపల కూర్చుంటాను, నా క్యాబిన్ లోపల కబుర్లు చెప్తూ ఉంటాను. టైం ఇప్పుడు ఏముందని చూస్తాను, ఇంటర్నెట్ లో 2 మెయిల్స్ పంపిస్తాను, ఖాళీగా కూర్చుంటాను, ఏం చేయాలి చూస్తాను. చూసి వదినే నీ కొడుకు ఎవరితోనో వెళ్ళిపోయినట్టు కదా అని చెప్పి కబుర్లు చెప్తూ చక్కగా ఇది చేస్తాను. లాభం ఏమిటప్పుడు? ఏసీలో ఉన్నాను, నాకేమో లక్షల్లో వస్తుంది, వీళ్ళకేమైంది వేలల్లో కూడా రాదు. అంటే దీని అర్థం ఏంటి అంటే, బుర్ర ఉపయోగించే వాడికి జనరల్ గా మన నిత్య జీవితంలోనే మనం బుర్ర ఉపయోగించే వాళ్ళకు ఎక్కువ విలువనిస్తాం. ఇంకొకటి కూడా మీరు చూడండి, చదువుకున్న వాడికి చదువుకోని వాడికి కూడా మీరు ముఖం చూడగానే గుర్తుపట్టగలుగుతారు. చాలా వరకు వీడికి చదువు లేదు, వాడు మనలాగే జీన్స్ ప్యాంట్ వేయచ్చు, మనలాగే టీ షర్ట్ వేయచ్చు, కానీ వాడిని చూడగానే చెప్పొచ్చు వీడికి చదువు ఉందా లేదా అని. చదువుతో ఒక రకమైనటువంటి గ్లో వస్తుంది. చదువు అంటే ఇంగ్లీష్ చదువులు, తెలుగు చదువుల గురించి నేను చెప్పడం లేదు, సహజంగా చదువుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆ చదువుకున్న వాళ్ళు ఏ చదువుకున్నా సరే వారి ముఖం లోపల ఒక భగవంతుడి కళ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. మనకు అది కావాలా, లేకపోతే కూలీలాగా కొడుతూ పోదామా? విష్ణు వషట్కారు భగవంతుడి పైన దండయాత్రలు చేస్తూ ఉంటారు. ఈ గ్యాంగ్ అంతా కూర్చుని భగవంతుడిపై దండయాత్రలు చేస్తారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, లేదంటే ఈ కొప్పిగంతులు, ఇలా డాన్సులు, ఇలాగా ఇవన్నీ చూడడానికి నా కర్మగాలి నేను ఎక్కడో ఒక చోట దొరికిపోతాను. నేను అనుకుంటాను, దేవుడా నా కళ్ళు తీసేయి, ఇవన్నీ చూపించే బదులు నాకు ఈ పిచ్చి పిల్లలాపనలు, పిచ్చి డాన్సులు, ఈ పిచ్చి పారాయణలు ఇవన్నీ చూపించే బదులు నా కళ్ళు పోయినా పర్వాలేదు, కానీ ఇవి నేను చూడలేను, ఈ పిచ్చి వేషాలు చూడలేను. సో అది ఒకసారి ఒక ప్రవచనకర్తతో వెళ్ళాను ఒక యాత్రకి. ప్రవచనకర్త మామూలుగా మనకి టీవీలో వాటిల్లో చాలా ప్రేమగానే మాట్లాడతాడు, బయట చాలా అహంకారి. ఇక ఆయన కొడుకున్నాడు, వాడు కామపిశాచి. వాడైతే ఆడవాళ్ళందరికీ చేతులు పట్టుకుని డ్యాన్సులు చేసేస్తున్నాడు, వెర్రి నవ్వులు నవ్వుతున్నారు, అందరూ నవ్వుతున్నారు. ఈయన కూడా కొడుకు యొక్క ఇది చూసి, కొడుకు కోడలు కూడా చూసి నవ్వుతున్నారు. నా మొగుడు కనుక వేరే అమ్మాయిల చేతులు పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు అని ఆవిడ, ఈయనేమో నా కొడుకు కాబట్టి కృష్ణులాగా రాసలీలా చేస్తున్నాడని ఈయన. ఇవన్నీ చూడడానికి నా కర్మ కాలిపోయి ఏవో కొన్ని కోట్ల జన్మల పాపంతో నేను అక్కడ ఉన్నాను. ఏమనాలి ఇది? దీనికోసమా నేను అక్కడికి వెళ్ళింది వాళ్ళతోటి యాత్రలు? ఈ పిచ్చి వేషాల కోసమా? సో ఆలోచన అనేటటువంటిది మాత్రమే భగవంతుడికి మనల్ని దగ్గర చేస్తుంది. ఇక మరి ఏది కూడా మనల్ని భగవంతుడికి దగ్గర చేయదు.
మనం పురుష సూక్తంలో తెలుసుకునేది కూడా అదేంటో తెలుసుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు పురుష సూక్తంలో మరో భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడే ఉన్నాడు అనే ఒకే ఒక ఆలోచన మనని భగవంతుల్లో చేరుస్తుంది. భగవంతుడు తన లోపల 4 భాగాలుంటే ఒక పావు భాగం మాత్రమే ఈ సృష్టి తయారు చేసి, అంటే పరిపూర్ణుడుగా ఉన్నటువంటి భగవంతుడు, పరిపూర్ణ పురుషుడైనటువంటి భగవంతుడు ఒక పావు భాగంలో ఈ సృష్టి మొత్తాన్ని, నీకు నాకు మనందరికీ కనిపించే సృష్టి, కనిపించని సృష్టి, ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టాడు. ఈ తయారు చేసినప్పుడు ఇందులోపల ఉన్నటువంటి సృష్టి ఎలా వచ్చింది అంటే యజ్ఞం వల్ల వచ్చింది అని, మూడవది యజ్ఞ పురుషుడు అని చెప్పేసి చెప్పుకున్నాం. యజ్ఞ పురుషుడు అంటే ఏదన్నా ఒక పని జరగడానికి ఒకరు పూనుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెళ్లి చేయాలనుకోండి, పెళ్లి చేయాలంటే కొంతమంది పూనుకుంటే పెళ్లి అవుతుంది. ముందు పెళ్లి కావాలంటే ఏం కావాలి? ఒక పెళ్లి కొడుకు కావాలి, ఒక పెళ్లి కూతురు కావాలి, ఒక మండపం కావాలి, ఒక తప్పు మంత్రాలు చదివే బ్రాహ్మడు కావాలి, వీళ్ళందరూ కావాలి కదా. అవన్నీ అరేంజ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అదే విధంగా ఒక యజ్ఞము అంటే పవిత్ర కార్యము, యజ్ఞము అంటే త్యాగముతో కూడిన పవిత్ర కార్యము, తద్వారా ఒక గొప్ప పని జరగబోతోంది. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా తయారవ్వాలి. అయితే తయారవ్వాలంటే ప్రపంచంలో ఉన్నది ఎవరు? ప్రపంచమంతా ఉన్నటువంటిది అప్పట్లోపల కర్ర, నెయ్యి ఇవన్నీ కావు కదా. అవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన వస్తువులే ఉన్నాయి. భగవంతుడే హవిస్సుగా మారిపోయాడు. అంటే తనలోంచే ఈ ప్రపంచాన్ని పుట్టించాడు అని చెప్పి చెప్పడమే యజ్ఞం. యజ్ఞం అంటే ఏంటి? ఒక పని జరగడాన్ని యజ్ఞం అంటారు. యజ్ఞము అనగా ఒక పని జరగడము, ఒక మహోన్నతమైనటువంటి పని జరగడము. ఆయనలోంచి వచ్చినటువంటి దేవతలందరూ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చేసినటువంటి ఒక మానసిక యజ్ఞము యొక్క రూపమే ఈ మహోన్నతమైనటువంటి సృష్టి. మనకు కనిపించినటువంటి సృష్టి మొత్తము కూడా అదే. ఈ కనిపించేటటువంటి సృష్టి అంతా కూడా మరేదో కాదు. ఇదంతా కూడా ఆ పరమ పురుషుడు విరాట పురుషుడుగా అయిన తర్వాత విరాట పురుషుడి ఆధారముగా చేసినటువంటి యజ్ఞము యొక్క ఫలితము. ఇంతవరకు మనం గత వారం చెప్పుకున్నాం. అందరికీ అర్థమైందా అండి? గత వారం ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. యత్ పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీత్ ఆజ్యం గ్రీష్మ ఇద్మః శరద్ధవిః. ఇది మనం గత వారం తెలుసుకున్నటువంటి శ్లోకం. అంతవరకు కూడా మనం తెలుసుకున్నది ఏంటి? ఒక పూర్ణ పురుషుడైనటువంటి భగవంతుడు పావు భాగంలో విరాట పురుషుడై ఉన్నాడు, అంతే. ఇంకా సృష్టి ఇవన్నీ ఏర్పడాలి, నువ్వు నేను ఏర్పడాలి. ఇవన్నీ ఎలా ఏర్పడాలి? అప్పటికి మెటీరియల్ వచ్చేసింది, పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు ఇవన్నీ వచ్చేసాయి. హవిస్సులు ఎవరు కావాలి? హవిస్సు కావాలి. తర్వాత దానికి మంత్రాలు కావాలి, దానికి నెయ్యి కావాలి, దానికి కావాల్సిన సామగ్రి అంతా ఎవరు వస్తే ఈ భగవంతుల్లోంచే ఇచ్చారు. కాబట్టి భగవంతుడినే సాధనంగా చేసుకుని, భగవంతుడినే ఆహుతిగా చేసుకుని, ఆహుతి అంటే ఏంటండి? కర్ర, నెయ్యి, మనము పూర్ణ దాన్ని ఏమంటాం అనుకున్నాం? సామాన్లు, హోమద్ర అవన్నీ కూడా ఏవైతే నెయ్యి, రైట్, అవన్నీ కూడా భగవంతుడిలోంచే వేస్తారు. హవిస్సు, ఆ హవిస్సు ఏదైతే ఉందో అది భగవంతుడినే హవిస్సుగా తయారు చేసి చేస్తున్నటువంటి ఒక మానసిక యజ్ఞం లోపల. అంటే ఇప్పుడు ఏంటి? సృష్టి లోపల నువ్వు, నేను, ప్రపంచము, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, ఆవులు, జంతువులు ఇవన్నీ ఏర్పడాలి కదా. ఇంకా అప్పటికి ఇవన్నీ కూడా ఏర్పడలేదు. సృష్టి ఎలా జరిగింది అని చెప్పి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది. సృష్టి ఎలా జరిగిందయ్యా అంటే భగవంతుడు ముందుగా ఒక పెద్ద పూర్ణ పురుషుడుగా ప్రపంచమంతా చైతన్యంతో ఉన్నది. అందులోపల ఎటువంటి సృష్టి లేదు. నీకు కనిపిస్తున్న గ్రహాలు, నక్షత్రాలు, మనుషులు, చెట్లు, చేమలు, పర్వతాలు, నదులు, సముద్రాలు,
ఈ అహంకారాలు, కోపాలు, ద్వేషాలు, మనస్సు, బుద్ధి, పంచభూతాలు ఇటువంటివేవీ లేవు. కేవలము ప్రపంచమంతటా ఒక అద్భుతమైనటువంటి దివ్య చైతన్యం ఉంది. ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి ఆ దివ్య చైతన్యం. నా ఫేస్ ఇప్పుడు క్లియర్గా ఉందా? హలో, లేకపోతే సార్ కర్రేగా ఉన్నాడు. ఉంది సార్, ఉంది సార్. ఇప్పటిదాకా సార్ ఏమో కర్రేగా ఉన్నాడు నిజమే అనుకుంటానని లైట్ వేస్తే కొద్దిగా తెల్లబడతాం కదా. విరాజిల్లుతున్నారు సార్. అమ్మయ్య, థ్యాంక్ యూ. విరాజిల్లా ఉండడం అంటే ఏంటి చెప్పండి? ఎవరైనా విరాజిల్లడం అంటే ఏంటో చెప్పండి. జీవులలో, చెట్లలో, పుట్లలో, పర్వతాలలో, కొండలలో ఉండటం సార్. ప్రకాశించడం, వ్యాపించడం, వెలిగిపోవడం. మణిగారు చెప్పండి. ప్రకాశించటము, వెలుగొందటము సార్. వెలిగిపోవటం కాదు. విరాజిల్లటం అంటే అన్ని జీవులలో, చెట్లలో అట్లా చెప్పారు సార్ లాస్ట్ వీక్. చెప్పండి సునంద గారు. అన్ని జీవులలో, చెట్లలో, పర్వతాలలో, కొండలలో అన్నింటిలో ఉండేవాడు అని చెప్పారు సార్. అలా మీరు విరాజిల్లుతున్నారు సార్. మీ గురించి అడిగినందుకు నేను మిమ్మల్ని అలా చెప్పాను సార్. శ్రీనివాస్ ఎలా ఉన్నారని అడిగారు మీరు. అది బానే ఉంది. వివిధేన రాజతే. నేను అన్నాను సార్. వెరీ గుడ్. వివిధ రూపములలో కనిపించడము, దాన్ని వివిధైన రాజతే అంటారు. విరాట అంటే అనేక రూపములలో కనిపించుట. సో ఇప్పుడు ఏమైంది? భగవంతుడు తనలోని ఒక పావు భాగాన్ని మాత్రము తను విరాట పురుషుడుగా తయారయ్యాడు కానీ ఇంకా ఈ సృష్టి లోపల ఈ చెట్లు, చేమలు, దేవతలు, ఋషులు, వీళ్ళు గంధర్వులు, పితృలోకము, సూర్యలోకము, చంద్రలోకము, రకరకాల వందల లోకాలు, కోట్ల లోకాలు, ఇవన్నీ ఇంకా అప్పటికి రెడీ కాలేదు. అవన్నీ రెడీ చేయాలంటే యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేయాలంటే ఆ యజ్ఞానికి కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ తయారు చేసుకోవాలి. యజ్ఞంలో వేసే వస్తువులు ఏముంటాయి? నెయ్యి కావాలి, ఇంధనం కావాలి, తర్వాత దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ఇవాళ నేర్చుకుంటాము. ఇప్పుడు గత వారం చెప్పుకుందాం. తర్వాత అందులోపల హవిస్సుగా సమర్పించడానికి వస్తువులు కావాలి. హవిస్సుగా సమర్పించే వస్తువులు అంటే హోమ ద్రవ్యాలు అనేవైతే అంటామో మనం, రకరకాల నవధాన్యాలు, నవరత్నాలు. తర్వాత లాస్ట్ లో ఏం చేస్తాం? అది పూర్ణాహుతి. ఆ పూర్ణాహుతి ఇలాంటివన్నీ, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుణ్ణే చేశారు. అంటే భగవంతుడి యొక్క త్యాగ గుణము ఇక్కడ మనకు తెలుస్తోంది. తనలోంచే చేశాడు. ఎలా చేశాడండి తనలోంచి అంటే? సంకల్పము తనదే, వస్తువు కూడా తననే. అంటే అర్థం ఏంటి? ఒక దాన్ని ఏమంటారు? వెబ్ని, స్పైడర్ వెబ్ని ఏమంటారు? సాలె గూడు. సాలె పురుగు ఏం చేస్తుంది? అందులో ఉన్నటువంటి వస్తువులను తనలోంచే తయారు చేస్తుంది. బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకురాదు. తర్వాత ఆలోచన కూడా తనదే. తర్వాత పని చేసేది తనదే, వస్తువులు కూడా తనలోంచే తీసుకొచ్చింది. ఎస్ ఆర్ నో చెప్పండి ఎవరైనా. ఎస్ ఆర్ నో? అంతా తనలోంచే వస్తుంది. తానే అందులో చిక్కుకొని మళ్ళీ ఇది అయిపోతుంది. అది ఓకే, ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు వద్దు. బట్ మీరు చెప్పింది కరెక్ట్. అవన్నీ కూడా తనలోంచే వస్తాయి. తన సంకల్పమే తనే చేసింది. అదే విధంగా భగవంతుడే తనను తాను ఆహుతిగా చేసుకుని ఈ ప్రపంచాన్ని పుట్టించాడు. అయితే ఇదంతా కూడా జరిగేటటువంటి మానసిక యజ్ఞం. ఈ మానసిక యజ్ఞమునకు భగవంతుడు హవిస్సుగాను, గ్రీష్మ ఋతువు ఏదైతే, గ్రీష్మ ఋతువు ఏమో ఇంధనం గాను. గ్రీష్మం అంటే ఏంటి? వేడిగా ఉంటుంది బాగా. సో ఇంధనం గాను, శరద్ ఋతువు ఆహుతి, ఆ ఋతులు గాను, ఇలా అన్ని హవిస్సులు గాను. అంటే పురుషుడినే అన్ని వసంత ఋతువుని నెయ్యిగాను చేసుకుని అందించాడు. అంటే ఇవేవో బాహ్య పదార్థాలు కాదు. భగవంతుడు తనను తానే అర్పించుకుని ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు. తనలోంచే తయారు చేశాడు. ఉదాహరణకు మనకి శరీరంలో ఒక భాగము పాడైతే మన తొడలోంచి కొంత ఇది తీసి ఇక్కడ వేస్తాం. మా ఫ్రెండ్ ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్, వాడు చెప్తాడు మోస్ట్లీ ఏమవుతుంది అంటే ఏమన్నా భాగాలు మన శరీరంలో పాడైతే, ముక్కు పాడైంది, ఇవి పాడైంది అంటే మన శరీరంలోంచి ఎక్కడి నుంచి ఒక చోట కోసి అక్కడ వేస్తారనమాట. సో అంటే మనలోంచే మనను తయారు చేస్తారు. సో అదన్నమాట. అంటే ఆ విధంగా భగవంతుడిలోంచే ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేస్తున్నారు. కాలం ఎవరిలో భాగము? అది కూడా భగవంతుల్లో భాగమే. అంటే ఇప్పుడు మనం చెప్తున్న ఋతువులన్నీ కూడా భగవంతుల్లో భాగమే.
ఈ ప్రపంచమంతా కూడా యజ్ఞవేదికే. దేవతలు అంటే ఎవరు? ఎవరో బయట నిలబడి దేవతలు ఇలా కనిపిస్తూ రకరకాల అందంగా కాదు, చైతన్య శక్తుల కలయిక. చెప్పండి ఒకసారి. ఇది మనం గత వారం కూడా తెలుసుకున్నాం. చైతన్య శక్తులు అనేవైతే ఉన్నాయో, చైతన్య శక్తుల క్రియాశీలత యాక్టివిటీ అని చెప్పారు సార్. యాక్టివిటీ, చైతన్య శక్తుల యొక్క యాక్టివిటీ అని చెప్పాను. చైతన్య శక్తుల యొక్క యాక్టివిటీ అంటే ఏంటి? చైతన్య శక్తులు అంటే ఏంటి? డైనమిక్ ఫోర్సెస్. డైనమిక్ ఫోర్సెస్ అంటే ఏంటి? వాన, నీరు, గాలి, అగ్ని, ఇవన్నీ కూడా డైనమిక్ ఫోర్సెస్. వాటన్నిటి లోపల ఒక డైనమిజం ఉంటుంది, ఒక యాక్టివిటీ ఉంటుంది. నీళ్ల లోపల దాహం తీర్చే శక్తి, అగ్ని లోపల అన్నిటిని కదిల్చేటటువంటి శక్తి, వాయువు లోపల అందరినీ దూరంగా తీసుకెళ్లే శక్తి, ఇవన్నీ వాటి క్రియాశీలతలు. ఇప్పుడు మాకు ఆర్ఎస్ఎస్ లో చెప్తారు, నువ్వు క్రియాశీలక పనులు చేయాలి అంటారు. అంటే చక్కగా అందరికీ ఉపయోగపడేటటువంటి పనులు చేయాలి. ఒక టీచర్ ఉన్నాడు, ఆయన టీచర్ వచ్చి స్కూల్ లోపల అలా కూర్చున్నాడు, ఎవరికి పాఠాలు చెప్పట్లేదు. ఆయన క్రియాశీలకంగా ఉన్నట్టా లెక్క? చెప్పండి సార్. చెప్పటం వల్ల అతను ఊరికేనే కూర్చున్నట్టు, అతను పాఠం చెప్తేనే క్రియాశీలత ఉన్నట్టు. అది. సో అదే విధంగా ఇప్పుడు యజ్ఞం చేయడానికి కూడా దేవతలు అంటే ఈ చైతన్య శక్తులు ఉన్నాయి, కానీ అవన్నీ కూడబలుపుకుని పని చేయడమే యజ్ఞం. అవి కనుక పని చేయకపోతే ఏమయ్యేది? మనకు ఆ చైతన్య శక్తులన్నీ కలిసి పని చేయకపోతే ఈ యజ్ఞం తయారయ్యేది కాదు. ఈ యజ్ఞంలో ఏం తయారైంది? యజ్ఞంలోంచి మనకు యజ్ఞ పురుషుడు రావడం ద్వారా అందులోంచే మనకు బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, రకరకాల జంతువులు, రకరకాల ఇవి అన్ని రకాల వస్తువులు ఈ యజ్ఞంలోంచి ఏర్పడ్డాయని మనం ఫస్ట్ లో చెప్పుకున్నప్పుడు ముందుగా మనం ఏం చేసాము? పురుష సూక్తం మొత్తము క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం అర్థంలోకి తెలుసుకుంటున్నాం. కాబట్టి మొదటి శ్లోకాలు గనక, మొదటి క్లాసులు గనక మీరు వినుంటే మీకు ఇప్పుడు పూర్తిగా ఇంకా కాస్త క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఈ దేవతా శక్తులని ఏవైతే మనం చెప్పుకుంటున్నామో, దేవతా శక్తులకు ఉదాహరణ చెప్పండి. ఎవరైనా దేవతా శక్తులకు ఉదాహరణ చెప్పండి. మనం చేసేవే సార్, మనం చేసే పని చూడటము, పని దేవతా శక్తి, ఇంద్రుడు, వరుణుడు, గాలి, నీరు, వాయువు, వర్షం పడటము, ఎండ కాయటము, ఇవన్నీ కూడా గాలి, తుఫాన్లు. కరెక్ట్. ఈ దేవతా శక్తులన్నీ కలిసి ఆ విరాట పురుషుడు అనేవాడెవడైతే ఉన్నాడో, విరాట పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పూర్ణ పురుషుడు, ప్రపంచమంతా వ్యాపించిన పూర్ణ పురుషుడులో పావు భాగంలో వచ్చినటువంటి విరాట పురుషుడు మళ్ళీ 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 సృష్టి చేస్తున్నాడు. ఆయన కొన్ని కల్పములు అయిపోయిన తర్వాత మనకు 4 రకాల ప్రళయాలు ఉంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. ముందుగా నిత్య ప్రళయం, మనం ప్రతిరోజు పడుకుంటాం కదా, అది నిత్య ప్రళయం. పొద్దున్న మనకు ఆయుష్ ఉంటే మళ్ళీ ఇదే శరీరంలో ప్రవేశిస్తాం, ఆయుష్ లేకపోతే ఇంకో శరీరంలో ప్రవేశిస్తాం. సో అది నిత్య ప్రళయం మనకు. అందుకని పొద్దున్న లేచి వెంటనే స్నానం చేసేసేయాలి. అభవత్ పునః పునః 4 ప్రళయాల తర్వాత సృష్టి తిరిగి తిరిగి జరుగుతూ చేయాల్సి వస్తుంది. అదన్నమాట, సృష్టి మాటి మాటికి చేస్తాడు. దాని గురించి మనం చెప్తున్నది ఏంటి? 4వ ప్రళయం అయిపోయిన తర్వాత, అంటే మొదటి ప్రళయం నిత్య ప్రళయం, అప్పుడు భగవంతుడు ఏం చేయక్కర్లా. రెండోది నైమిత్తిక ప్రళయం. నైమిత్తిక ప్రళయం అంటే బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకోవడం. బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకోగానే ప్రపంచమంతా కూడా, బ్రహ్మదేవుడికి 1 డే అవుతుంది కదా, పడుకుంటాడు, రాత్రి బొబ్బుంటాడు. నేను బొబ్బున్నాను, పొద్దున్నే లేచి లాల పోసుకొని అమ్మాం తినాలి అని చెప్పి పడుకుంటాడు. ఆయన పడుకోగానే మనం అందరం ఆయనతో పాటు పడుకుని పోతాం. ఏ విధంగానైతే మన స్వప్నము, మనము కన్నటువంటి స్వప్నంలో మనం గనక నిద్ర లేవగానే అందరూ ఎగిరిపోతారు, మన స్వప్నంలో ఉన్న వాళ్ళందరూ ఎగిరిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పడుకుంటే మళ్ళీ నిన్న వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు వస్తారు. ఉదాహరణ చెప్తున్నా, అట్లా రారు. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు కూడా ఎక్కడైతే బుక్ మార్క్ పెట్టుకుని నిద్రపోతాడో, మళ్ళీ తర్వాత నిద్ర లేచిన తర్వాత మళ్ళీ అందరినీ అక్కడి నుంచి సృష్టిస్తాడు. అది నైమిత్తిక ప్రళయం. తర్వాత బ్రహ్మదేవుడు నశించిపోతాడు, తనకు 100 సంవత్సరాలు కాగానే బ్రహ్మదేవుడు నశించిపోతాడు. అప్పుడు అది ప్రాకృతిక ప్రళయం. ఇంకా అయిపోయింది, ఆ ప్రళయం పూర్తయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కూడా మన మూల చైతన్యం ఒకటి మిగిలి ఉంది. మూల చైతన్యం విరాట పురుషుడు పుట్టక ముందు ఉన్నటువంటి ప్రపంచం. ఇప్పుడు అది కూడా పోతే దాన్ని ఆంత్యక ప్రళయం అంటారు. అప్పుడు మిగిలేది పూర్ణ చైతన్యం, ఆ 100% దేవుడు. మళ్ళీ ఈ 100% దేవుళ్ళలోంచి మళ్ళీ పావు భాగం దేవుడు ప్రారంభం అవుతాడు. పావు భాగంని విరాట పురుషుడు అంటాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆయనలోంచి విరాట పురుషుడు వస్తాడు, విరాట పురుషుల్లోంచి యజ్ఞ పురుషుడు వస్తాడు, యజ్ఞ పురుషుల్లోంచి మనందరము మళ్ళీ సృష్టింపబడతాం. మళ్ళీ మనమందరము చనిపోతాము, బ్రహ్మదేవుడు కూడా చనిపోతాడు, విరాట పురుషుడు కూడా పోతాడు,
మళ్ళీ ప్రపంచం అంతా కూడా పూర్ణంగా అయిపోతుంది. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశతే. ఓం శాంతి 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 అని ఏదైతే తెలుసుకున్నామో, ఈ ప్రపంచం అంతా కూడా ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలోంచి ఇన్ఫినిటీ తీసేసినా ఇన్ఫినిటీనే, ఇన్ఫినిటీకి ఇన్ఫినిటీ కలిపినా ఇన్ఫినిటీ. చైతన్యం అంతా కూడా భగవంతుడే. ఇది తరగనటువంటి ఐశ్వర్యం, భగవంతుడి యొక్క తరగనటువంటి ఐశ్వర్యం. భగవంతుడిని హవిస్సుగా వాడావు అంటే భగవంతుడి శక్తి పోయినట్ట కాదు, అనంతమైనటువంటి శక్తి ఉంది. విక్షరో రోహిత్, ఇంకా విక్షరో అవ్వలేదు కదా మనకు. సో అలా అక్షరమైనటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో అది మనకి ఇదే విషయాన్ని మనం 15వ అధ్యాయంలో కూడా తెలుసుకుంటాం. 3 రకాల దేవుళ్ళని గురించి చెప్తారు. క్షర, అక్షర, పురుషోత్తమ అని 3 రకాలుగా చెప్తారు. 15వ అధ్యాయం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? క్షర అక్షరములను మించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. ఆ పురుషోత్తముడు ఎవరైతే ఉన్నాడో అతడు చైతన్యవంతుడు. విరాట పురుషుడు వరకు కూడా అన్ని కూడా అక్షరాలే, కానీ అక్షరం అంటే మనం రాసే అక్షరాలు కాదు, క్షరము కానిటువంటివే. మనమంతా మన శరీరాలన్నీ నాశనం అయిపోయేవి. క్షరము, అక్షరము, పురుషోత్తమము. సో ఆ పురుషోత్తమమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతామా మనం అంటే వెళ్ళగలుగుతాం. అక్కడికి వెళ్ళగలిగిన తర్వాత ఇక భగవంతుడి చైతన్యంలో ఒకరిగా నిరంతరము ఆనందంగా ఉండగలుగుతాము అని హిందూ ధర్మం చెప్తుంది మనకు. సో ఈ విధంగా ఆ భగవంతుడు ఇప్పుడు సృష్టి చేయాలి. ఇంకా సృష్టి రాలేదు, ఇంకా పశువులు పక్షులు ఇవేవి రాలేదు. పురుషుడు తనను తానే, బయట పదార్థాలు ఏం కావాలి, బయట పదార్థాలు ఈయన నుంచే కావాలి. సృష్టి ప్రారంభం ఇంకేమీ లేదు, కాబట్టి భగవంతుడే కావాలి. భగవంతుడే తన శక్తిని సమిధలుగా హవిస్సుగా మార్చుకున్నాడు. అంటే సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో తనను తానే త్యాగం చేసుకొని సృష్టిగా మారిపోయాడు. ఆ కాలమే యజ్ఞ సాధనము. ఇందులోపల ఏమవుతుంది? నెయ్యి ఏం చేస్తుంది? యజ్ఞం బాగా అగ్నికి ఆజ్యం పోయడం అంటారు. ఆజ్యం అంటే నెయ్యి అన్నమాట. ఆ నెయ్యి పోస్తే ఏమవుతుంది? చక్కగా అది ఇంకా కాస్త ఇదవడానికి తోడ్పడుతుంది. అంటే మన వసంత ఋతువు ఉంది. వసంత ఋతువు ఏం చేస్తుంది? ప్రకృతి లోపల జీవాన్ని చక్కగా చిగురింపజేస్తుందా కాదా చెప్పండి? వసంత ఋతువు అంటే చైత్రమాసం, వైశాఖ మాసం, ఏవైతే మధుమాసము, మాధవ మాసము అని చెప్పేసి మనం అనుకుంటామో ఆ మాసాలలో ఈ ప్రకృతి లోపల జీవం చక్కగా చిగురిస్తూ కనిపిస్తూ ఉంటుంది. మనకు చిగురాకులు అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అంతవరకు కూడా మనకేముంటుంది? మాఘ మాసంలో, ఫాల్గుణ మాసంలో మెల్లమెల్లగా ఆకులన్నీ రాలిపోయి శిశిర ఋతువు ఉంటుంది. శిశిర ఋతువు అంటే అన్ని ఆకులు రాలిపోయి అన్ని అయిపోయి ఆ తర్వాత మళ్ళీ వసంతం ఒకటి ప్రారంభం అవుతుంది. ఇక గ్రీష్మ ఋతువు అని ఎందుకు చెప్పాడు? గ్రీష్మ ఋతువుని సమిధలుగా వాడాడు అంటే ఏంది? ఎండ వేడికి కట్టెలు ఏ విధంగానైతే లోపల ఉష్ణం అనేటటువంటిది అదే అక్కడ సమిధగా మారింది. శరద్ ఋతువు లోపల అద్భుతమైనటువంటి పంటలు పండుతాయి. అది మనకు హవిస్సుగా భగవంతుడి శక్తిగా మనకు మారింది. అంటే ఇవన్నీ ఈ మానసిక యజ్ఞం ద్వారా మాత్రమే ఏర్పడ్డాయి. ఎందుకంటే భౌతిక పదార్థాలు ఇంకా అప్పటికి లేవు. కాబట్టి దేవతలు చేసినటువంటి ఒక ఆలోచన యజ్ఞం ఇది, ఒక సంకల్ప యజ్ఞం ఇది. భగవంతుడి సంకల్పంలోంచే ఈ ప్రపంచమంతా పుట్టింది. సో సృష్టి అనేది యజ్ఞం. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, యజ్ఞము అంటే ఒక గొప్ప పని. ఈ సృష్టి మొత్తము ఒక యజ్ఞం ద్వారా మాత్రమే తయారైంది, ఇంకా వేరే రకంగా తయారవ్వలేదు. అదే విధంగా మన లైఫ్ కూడా ఒక యజ్ఞమే. మన ప్రాణవాయువు ఉంది, మనం చేసేటటువంటి పనులు, మన ఆలోచనలు, ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? ఆ భగవంతుడికి సంబంధించినవి అని శ్లోకం చెప్తుంది. సారీ, ఈ మంత్రం చెప్తుంది, శ్లోకం అనకూడదు. ఈ మంత్రం ఏం చెప్తుంది అంటే మన శరీరంలో జరిగేటటువంటిది ప్రతి పని కూడా ఒక యజ్ఞమే. ఆ యజ్ఞంలో మీరు శ్వాస తీసుకున్నారు అంటే భగవంతుడి వల్లనే. మీ లోపల ఈ అది భగవంతుడే. మీ లోపల రక్త ప్రసారం జరుగుతోంది అంటే ఆ యజ్ఞం కూడా భగవంతుడే. మన శరీరంలో జరుగుతున్నటువంటి ప్రతి వ్యవస్థ ఒక యజ్ఞమే. అవన్నీ కూడా భగవంతుడికే చెందుతాయి. బయట ఏ విధంగానైతే యజ్ఞం చేసి ఈ సృష్టి మొత్తము మానసిక యజ్ఞం ద్వారా తయారైందో అదే విధంగా నీ శరీరంలో జరుగుతున్నటువంటి ప్రతి పని కూడా భగవంతుడి చైతన్యం ద్వారానే జరుగుతోంది. పరమాత్మ ఈ సృష్టి మొత్తాన్ని తనలోంచే సృష్టించాడు. ఆయనలోంచి వచ్చినటువంటి ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా యజ్ఞంలో ఉపయోగించినటువంటి వివిధ సాధనములుగా వచ్చాయి అని గత వారం యొక్క తత్వబోధ తెలుసుకున్నాం. ఈ రోజు కొత్త శ్లోకం నేర్చుకునే ముందు ఇందులో ఏ డౌట్ ఉన్నా అడగండి, 5-10 నిమిషాల పాటు చెప్తా నేను. కొత్త శ్లోకం నేర్చుకునే ముందు ఎన్ని శ్లోకాలు అయ్యాయంటే 1 నిమిషం నన్ను చూసుకొనియండి.
సహస్ర శీర్ష పురుష పురుష అయిపోయింది సార్. ఏతావానస్య త్రిపాదూర్ధ్వ తస్మాత్ విరాట్ జాయత యత్ పురుషేణ హవిస. హవిష 6 అంతవరకే సార్. అంతవరకు ఆరు 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 మంత్రాలు మనం పురుషుడు. 6 మంత్రాలు పూర్తి చేసుకున్నాము. ఏ మంత్రంలో ఏ డౌట్ ఉన్నా అడగండి ఇప్పుడు. సార్ ఋతువులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు కదా సార్, అవి ఇంకొకసారి చెప్పండి సార్. వసంత ఎవరైనా ఋతువు, చెప్పగలరా? ఎవరైనా చెప్పండి. ఎవరైనా నేను చెప్పే బదులు ఎవరైనా చెప్పండి. ఇద్మహ అంటే వస్తువులు సార్. వసంత ఋతువునేమో నెయ్యిగా, గ్రీష్మ ఋతువునేమో ఇంధనంగా, శరద్ ఋతువుని హవిస్సుగా తీసుకుని యజ్ఞం చేశారు. అంటే ఇది మానసిక యజ్ఞము. ప్రకృతి శక్తులు మదించగా వచ్చిన అదే కాలము, ఋతువులు, జగత్తు అంతా ఇదంతా కూడా యజ్ఞమే. యజ్ఞవేదిక కూడా ఇదే. కరెక్ట్. కాబట్టి వసంత ఋతువు ఏమో నెయ్యి లాంటిది. అంటే నెయ్యి ఏం చేస్తుంది? ఆజ్యం వేయగానే ప్రకృతి ఏ విధంగానైతే చిగురిస్తుందో అదే విధంగా చిగురించడానికి ఉపయోగపడేటటువంటిది వసంత ఋతువు. భగవంతుడిలోంచి తయారైనటువంటి వసంత ఋతువుని నెయ్యిలాగా వాడారు. గ్రీష్మ ఋతువు ఏమో ఇద్మహ అంటే ఇంధనము. ఆ ఇంధనము అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని సమిధలుగా, ఎందుకంటే గ్రీష్మ ఋతువు వేడిగా ఉంటుంది, కాలడానికి వీలుగా ఉంటుంది, దాన్ని ఇంధనముగా మానసికంగా వాడారు. తర్వాత శరత్ ఋతువు లోపల చక్కగా పంటలు పండుతాయి. అంటే సృష్టి యొక్క ఫలితమే మనకు అక్కడ హవిస్సు రూపంలో తీసుకున్నాము. సో శరద్ ఋతువేమో హవిస్సు, వసంత ఋతువేమో నెయ్యి, మన ఎండాకాలమేమో సమిధలు. ఇంకెవరికైనా ఏ డౌట్ ఉన్నా అడగండి. అసలు కాన్సెప్ట్ అర్థమైందా లేదా చెప్పండి. నేను మాట మాటకి చెప్పడానికి కారణం ఏంటంటే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటారని. కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ప్రళయాల పేర్లు అవి ఎలా ఏర్పడినాయి ఒకసారి చెప్పండి. ప్రళయము అంటే ఏంటి? ముందు మనం ప్రతిరోజు నిద్రపోతామా? నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? మనము ఈ శరీరాన్ని వదిలేస్తాం, ఈ మనస్సుని బుద్ధిని కూడా వదిలేసి ఒక విత్తనం రూపం లోపల మారిపోతాం. దానిని నిత్య ప్రళయము అంటారు. ఏమంటారు? ఎవరు క్వశ్చన్ అడిగారో వాళ్ళు ఒకసారి రిపీట్ చేయండి నేను అన్నమాటని. దాన్ని ఏమంటారు? నిత్య ప్రళయము అంటారు. నిత్య ప్రళయం అంటారు. మ్యూట్ లో పెట్టుకోండి. తర్వాత ఏమైతుంది? నిత్య ప్రళయం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? బ్రహ్మదేవుడు ప్రతి 1000 మహాయుగాల తర్వాత కళ్ళు మూసుకుంటాడు. 1000 మహాయుగాల తర్వాత మళ్ళీ కళ్ళు తెరుస్తాడు. అంటే 2000 మహాయుగాల తర్వాత ఆయన మళ్ళీ సృష్టిని కొనసాగిస్తాడు. ఆయన 1000 మహాయుగాలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రకృతి అంతా కూడా ఆయన రూపంలోకి వెళ్ళిపోయి సూక్ష్మ రూపంలో ఉంది. దాన్ని ఏమంటారు? నైమిత్తిక ప్రళయము. చెప్పండి ఏమంటారు? ప్రశ్న అడిగిన వాళ్ళు రిపీట్ చేయండి. నైమిత్తిక ప్రళయము. చెప్పండి ఎన్ని ప్రళయాలు అయ్యాయి ఇప్పటికి? 2. నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయము. ప్రశ్న అడిగిన వాళ్ళు చెప్పండి ఎన్ని ప్రళయాలు చెప్పుకున్నాం ఇప్పుడు? 2 ప్రళయాలు. మొదటి ప్రళయం పేరేంటి? అది నిత్య ప్రళయం. మనం పడుకున్నప్పుడు మొత్తం అన్ని వదిలేసేసి పడుకుంటాం, మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ స్పృహలోకి వస్తాం. అంటే అంతము మళ్ళీ మొదలు. రెండవ ప్రళయం పేరేంటి? రెండోది నైమిత్తిక. నేను కరెక్ట్ పలుకుతున్నాను లేదా తెలియట్లేదు మహోదయ. అవునమ్మా, కరెక్టే పలికారు మీరు. నైమిత్తిక ప్రళయము అది ఎప్పుడు వస్తుందని చెప్పాను? ఇది బ్రహ్మ ఈ విశ్రాంతి తీసుకుని కళ్ళు మూసుకుంటాడు ఒక 1000 సంవత్సరాల పాటు. తర్వాత 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ సృష్టిని 1000 సంవత్సరాల పాటు నైమిత్తిక ప్రళయము అంటారు. ఓకే, వెరీ గుడ్. నిరంతరం. ఇక మూడవ ప్రళయం పేరు మ్యూట్ లో పెట్టుకోండి. మూడవ ప్రళయం ఎప్పుడు వస్తుంది అంటే బ్రహ్మదేవుడు 100 ఏళ్ళు పూర్తయిపోతాయి ఆయనకి. బ్రహ్మదేవుడు అంటే హిరణ్య గర్భుడు అని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం మనం. ఎందులో తెలుసుకున్నాం ఆయన పేరు హిరణ్య గర్భుడు అని? ఎవరన్నా చెప్పండి. ఆదిత్య హృదయంలో సార్. ఆ హిరణ్య గర్భుడు ఎవరైతే ఉంటాడో ఆయనకు 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త బ్రహ్మదేవుడు ఆయన పోస్ట్ లోపల ఇంకొక బ్రహ్మదేవుడిని పెడతారు. ఉదాహరణకి ఇప్పుడు వచ్చే బ్రహ్మదేవుడు ఆంజనేయ స్వామిగా ఉంటాడు అని చెప్పి వేదవ్యాసుడు మనకు చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే బ్రహ్మదేవుడు ఎవరైతే ఉంటారో, ఇప్పుడున్న కరెంట్ బ్రహ్మదేవుడు నా వయసు వాడు, 55 ఏళ్ల వాడు. తర్వాత వచ్చే బ్రహ్మ ఎవరైతే ఉంటారో ఆయన పేరు ఆంజనేయ స్వామి. సో అలాగా ఈయనకు 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి రావాలి. ఈయన ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు నశించిపోతాడు. సౌజన్య గారు అది తెలియదు మనకు, చెప్పలేదు. అది ఎక్కడ వేదవ్యాసుడు చెప్పలేదు మనకు. వేదవ్యాసుడు చెప్పినవి మాత్రమే మనకు తెలుస్తాయి, చెప్పలేనివి తెలియవు. సో ఇప్పుడున్నటువంటి బ్రహ్మ ఎవరైతే ఉంటారో ఆయన మొత్తం నశింపబడి
కొత్త బ్రహ్మదేవుడు ఆయన పొజిషన్ లో వస్తాడు. దానిని ఏమంటారంటే ప్రాకృతిక ప్రళయము అంటారు. ప్రాకృతిక ప్రళయము అంటారు. చెప్పండి, ఆయన ఇందాక ప్రశ్న అడిగిన వాళ్ళు చెప్పండి, జవాబు చెప్పండి. ప్రాకృతిక ప్రళయం. వెరీ గుడ్. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రపంచం మొత్తము ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ప్రపంచం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ప్రపంచం అనేది ఫస్ట్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ అంతా కూడా ప్రపంచం అనుకుందాం. ఈ సెల్ ఫోన్ అంతా కూడా ప్రపంచం. ఈ సెల్ ఫోన్ లో కేవలం పావు భాగంలోనే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అంతా కూడా జరుగుతుంది. ఈ పావు భాగమే. ఈ బారానా పార్ట్ ఏదైతే ఉందో 75% ఇందులోపల చైతన్యం తప్ప ఏమీ లేదు. కొండలు, కోనలు, గ్రహాలు, నదులు ఇవి ఏమీ లేవన్నమాట. ఈ పావు భాగం కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఇప్పుడు నా సెల్ ఫోన్ ఎలా అయితే నల్ల స్క్రీన్ కనిపిస్తుందో 100% నల్ల స్క్రీన్ కనిపిస్తుంది కదా, అలా 100% వచ్చిన తర్వాత దాన్ని ఆంత్యక ప్రళయము అంటారు. ఏమంటారు? అంటారు. ఈ అంత్యక ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? పావు భాగం నుంచి భగవంతుడు మళ్ళీ సృష్టిని తయారు చేసి ఇందులో విరాట పురుషుణ్ణి పెడతాడు పావు భాగం లోపల. సో ఇది మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ సృష్టి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి సృష్టి మనకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఈ పావు భాగంలోది మాత్రమే. ఈ విధంగా 4 ప్రళయాలు, 4 ప్రళయాల తర్వాత మళ్ళీ 4 ప్రళయాలు, మళ్ళీ 4 ప్రళయాలు, మళ్ళీ 4 ప్రళయాలు. సత్యము తెలుసుకోని వాడు ఇలా కొన్ని కోట్లాది కోట్ల జన్మలలో అనేక యోనులలో జన్మిస్తూ దారుణమైనటువంటి అనుభవాలని పొందుతూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం. మరి నేను ఏం చేయాలి సార్? ఎన్ని పారాయణాలు చేస్తే నా పాపాలు పోతాయి? 100 పారాయణాలు చేసినా, 1,00,000 పారాయణాలు చేసినా పాపం పోదు. మనము పవిత్రంగా అయినప్పుడే పాపాలు పోతాయి. మనం పవిత్రం కావాలంటే ఏం చేయాలి? మనము ముందు చెప్పుకున్నట్టుగా ఈ 15 రోజుల ఛాలెంజ్ ఎవరైతే తీసుకున్నారో ఆ 15 రోజుల ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మేము వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడము, చెడు పనులు చేయము, చెడు మాటలు మాట్లాడము, చెడు వస్తువులు చూడము, నిరంతరము కూడా ప్రవచనాలు వింటూ భగవంతుడి ధ్యానంలో గడుపుతాము, మందరితోటి సాత్వికంగా మాట్లాడతాము, ఎవరి మీద కోపం తెచ్చుకోము, రోడ్డు మీద బైక్ నడిపిస్తున్నా, కారు నడిపిస్తున్నా వేరే వాళ్ళ మీద కోపం తెచ్చుకోము, ఆడవాళ్ళు అయితే ఇంట్లో ఉండి మొగుళ్ళని కాల్చుకు తినము. పెట్టుకోండి, ఒక 15 రోజులు కనీసం మొగుళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, ఇచ్చి వాళ్ళని కాల్చుకు తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది కూడా పుణ్యమే. ఇంట్లో వాళ్ళని కాల్చుకు తినకుండా తిట్టాలనిపిస్తే మీరు మీరు పరమ మూర్ఖులు అని కోపంతో తిట్టే బదులుగా నవ్వుతూ తిట్టండి, మీరు పరమ మూర్ఖులు కదండి అని అన్నట్టు, అట్లాగా నైస్ గా ప్రేమగా ఇట్లా స్థలాన్ని కొద్దిగా దగ్గరికి తీసుకొచ్చి మీరు పరమ మూర్ఖులండి అని చెప్పేసి తినడం అంటే ఏంటి సార్? భర్తను కాల్చుకు తినడం అంటే ఏమిటి సార్? మీరంతా రోజు ఇళ్లలో చేసేది అది. ఈ జుట్టు ఎలా మాధవి గారు మీ అనుభవం అడుగుతున్నారు సార్. మాధవి గారు మీ అనుభవం అడుగుతున్నారు. అది తెలియదు సార్, అందుకనే అడుగుతున్నాను. అదే మీరందరూ చేసేదే. చాలా చెప్పారు కదా సార్, అది మాకు తెలియట్లేదు. మరి తెలియదు. ఒకసారి రండి, ఒకసారి చూపిస్తా మీకు. మీరు చేసేవి అన్ని చూపిస్తా ఒకసారి. మీరు 5:30 పొద్దున్న 5:30 నుంచి రాత్రి 10 వరకు ఏం చేస్తామో రాయమన్నాను కదా, అవన్నీ అరగంటది రాసి చూపించండి. అందులో ఎక్కడెక్కడ మీరు ఏమేం చేస్తున్నారో చెప్తాను. అప్పుడు తెలుస్తుంది మీకు, ఇంకా బాగా తెలుస్తుంది. సో కాబట్టి భగవంతుడు తెలియాలి అంటే మనని మనము పవిత్రం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇంత కష్టమైనది ఆ భగవంతుడి జ్ఞానం అంటే? కష్టమైనది కాదు, చాలా సులువైనది. కాకపోతే ఎప్పుడైతే మనము ఆలోచన పెట్టడానికి ఇష్టపడమో అప్పుడు భగవంతుడి సృష్టి చాలా కాంప్లికేట్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆలోచించడం మొదలెట్టామో ప్రతి ప్రవచనంలోనూ మనం చూసుకుంటున్నాం, ఆత్మబోధలో అదే తెలుసుకుంటున్నాం, ఆదిత్య హృదయంలో అదే తెలుసుకుంటున్నాం, పురుష సూక్తంలో అదే తెలుసుకుంటున్నాం, శ్లోకం చదువుతున్నాము, మీనింగ్ మాత్రం మళ్ళా ఒరిజినల్ ఏది చెప్పాలో అదే చెప్తున్నా. నేను అదే మాటలు చెప్తున్నా, అన్ని ప్రవచనాలకు అదే మాటలు చెప్తున్నా. పుస్తకంది పైన అట్ట తీసేసి లోపల కంటెంట్ అంతా సేమ్ చెప్తున్నాం, మళ్ళీ అదే విష్ణు సహస్రనామంలో చెప్తున్నా, అదే యక్ష ప్రశ్నల్లో చెప్తున్నాం. కారణం ఏంటంటే మన పుస్తకాలన్నీ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి. మనకు తత్వ విధానంద గారి గురువు ఆయన దయానంద సరస్వతి గారు ఒకసారి వెళ్ళారట. వెళ్తే అక్కడ ఈయన తత్వ విధానంద గారు ప్రవచనం ఇవ్వాలి. అయితే ఇంకా నాకు టాపిక్ చెప్పలేదండి అంటే, టాపిక్ వాళ్ళు ఏ టాపిక్ అయినా చెప్పరి, మనం చెప్పేది
ఎందుకు ఆలోచన ఎందుకు, వాళ్ళు ఏది అడిగినా మనం చెప్పేది ఒకటే కదా అని చెప్పేసి అంటారు. అది కరెక్ట్. మనము ఏది అడిగినా కూడా మనం చెప్పేది ఒకటే, కాబట్టి ఉన్నదంతా రంగా ఆ వాటర్. సో మనం ఏది అడిగినా కూడా చెప్పేది అదే. సో అన్నిట్లలో ఉన్నది అదే. జై శ్రీకృష్ణ. ఈ శ్లోకం అందరికీ అర్థమైందంటేనే ముందుకెళ్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా సులువే అవుతుంది, కష్టమేం కాదు. కానీ ఓకే, ఎవరు మాట్లాడటం లేదంటే ఐదరు నిద్రావస్థలో ఉన్నారు, లేదా అర్థమైపోయింది, లేదా అసలు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైనట్టుగానే ఉంది సార్. అర్థమైంది అదే సార్. అది మీరు లాస్ట్ వీక్ బ్రహ్మార్పణం చెప్పారు కదా సార్, అట్లా ఇంకా మంచిగా అర్థమైంది సార్ దానివల్ల. రైట్. అదే ఈ వారం కూడా చెప్పుకున్నాము. కాకపోతే ఈ వారం ఏం చేస్తామంటే దాన్ని జీవితానికి అన్వయం చేస్తున్నాం. సరే, ఇవి జీవులు ఇవన్నీ ఏమి తయారవ్వక ముందే కదా ఇవన్నీ ఇంకా తయారవ్వలేదు. ఇవన్నీ తయారవ్వలేదు. ఆవులు, గుర్రాలు ఇవన్నీ కూడా మనకు 10వ శ్లోకంలోనో 11వ శ్లోకంలోనో వస్తాయి. నాకు శ్లోకం నంబర్ నోటికి లేదు. సో మనకు ఇప్పుడు మరి ఆ యజ్ఞ పురుషుణ్ణి ఇప్పుడు ఎందుకోసం చెప్తున్నారు సార్? ఈ యజ్ఞాలన్నీ దేని పర్పస్ కి అంటే ఇవన్నీ తయారవ్వాలి కదా. ఇప్పుడు యొక్క అంతరార్థం గురించి సార్. ఈ శ్లోకము యజ్ఞం మొదలెట్టామండి, యజ్ఞం ఇంకా పూర్తవలేదు. ఇవన్నీ తయారవడానికి సార్, ఆల్రెడీ తయారయ్యాయి. సమకూర్చుకోవడం కదా సార్, అన్ని సమకూర్చుకుంటూ సమకూర్చుకోవడం. కరెక్ట్. ఇప్పుడు ఇంకా యజ్ఞం పూర్తి అవ్వలేదు, మనకు యజ్ఞం మొదలైంది అంతే. యజ్ఞం లోపల నుంచి అన్ని వస్తాయి. యజ్ఞము అంటే ఏంటి? ఒక ఫలితము ఆశించి ఒక అమోఘంగా చేసేటటువంటి పని. ఇంకా ఫలితం మనకి ఎక్కడొచ్చింది? ఫలితం రాలేదు. ఉన్న వాటితో యజ్ఞం చేయడం మొదలెట్టారు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఆ యజ్ఞం యొక్క కొనసాగింపే మనకు తర్వాత ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నాం ఇప్పటికి మనం? 6 చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత వచ్చే శ్లోకాలలో కూడా యజ్ఞమే కొనసాగుతుంది. సో కాబట్టి వినండి, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి అనేది అయితే తెలుసుకుంటామో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు అది తర్వాత తెలుసుకుందాం. ఓకే. సో పురుష సూక్తం ఒక్కసారి మళ్ళీ మనం మొదటి నుంచి చదువుకుందాం. సాగర మథనం లాగా యజ్ఞ మథనం అంటారు. సాగర మథనం లాంటిదే. సాగర మథనం కూడా యజ్ఞమే. సాగర మథనం కూడా అన్ని వచ్చినట్టుగా యజ్ఞ మథనంలో నుంచి అన్ని వస్తాయి అన్నమాట. అన్ని వస్తాయి. కరెక్ట్. ఓకే, ఒకసారి మళ్ళీ చదువుకుందాము పురుష సూక్తము, అక్కడికి వెళ్దాం. హరి ఓం తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి 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 అనే శాంతి మంత్రం ద్వారా పురుష సూక్తం మనం ప్రారంభించుకున్నాం. హరి ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతోత్వా అత్యతిష్టద్దశాంగులం పురుష ఏవేదుగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్య శేషానః యదన్యేనాతిరోహతి ఏతా వానస్య మహిమా అతో జాయాగుశ్చ పూరుషః పాదో అస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుషః పాదో అస్యేహ భవాత్ పునః తతో విశ్వవ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీత్ ఆజ్యం గ్రీష్మ ఇద్మ శరత్ హవిహి. ఇక్కడ వరకు మనము శ్లోకాలది అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇవాల్టిది సప్త అస్యాసన్ పరిధయ అంటే ఇక్కడ పరిధయ, ఇది నేను కొద్దిగా విడదీసి చదువుతాను, కొద్దిగా జాగ్రత్తగా వినడానికి పట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏమైతుంది, మనకు పై వరకు తెలుసుకున్నంత వరకు కూడా పురుషుడినే హవిస్సుగా చేసుకున్నాం. దేవతలంతా కూడా మనకేం చేశారు, ఆ యజ్ఞాన్ని చక్కగా నిర్వర్తించారు. అప్పటి వరకు అవైలబుల్ ఉన్నటువంటి ఋతువులు వాటి ద్వారా భగవంతుడి ద్వారా
ఆ యజ్ఞాన్ని చేయడానికి పూనుకున్నారు. ఇప్పుడు మనం చూద్దాం. సప్తస్యాసన్ పరిధయ, సప్త అస్య పరిధయ, సప్త అస్య ఆసన్ పరిధయ. ఆసన్ అంటే ఏంటి? సంతి అనే దాని యొక్క పాస్ట్ టెన్స్, అవునా? సంతి అనే దానికి ఆసన్. సప్త అస్య ఆసన్ పరిధయ, పరిధులు సప్త, 7 పరిధులు. సప్తాస్యాసన్ పరిధయ, 3 సప్త సమిధః కృతాః. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది, ఇది విడదీయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దాన్ని విడదీయడం క్లియర్ గా ఉందా? సప్త అస్య ఆసన్ పరిధయ. క్లియర్ గా ఉందా? ఏదైనా పదము అస్య ఆసన్ పరిధయ. వెరీ గుడ్. సప్త అస్య ఆసన్ పరిధయ. ఓకే, దీన్ని మనం ఎట్లా పడితే అట్లా చెప్పచ్చు. సప్త పరిధయ అస్య ఆసన్ అలా కూడా చెప్పుకోవచ్చు. సప్త పరిధయ అస్య ఆసన్. సో సంస్కృతంలో ఎలా అయినా మనం పదములను అటు ఇటు చేయొచ్చు కాబట్టి అక్కడ 7 పరిధులు ఉన్నాయి. పరిధులు అంటే బౌండరీస్ ని పరిధి అంటారు. ఒక్క నిమిషం. విష్ణు. తర్వాత అది సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది చూడండి. 3 సప్త సమిధః కృతాః, 3 సప్తః అంటే 3 ఏళ్ళు. సమిధలు అంటే యజ్ఞంలో వేసేటటువంటి పుల్లలు. ఓకే, కృతాః అంటే చేయబడ్డవి. కృతాః అనేది మనకు ఆల్రెడీ కృతాః అనే చేయబడ్డాయి అనేటటువంటిది. ఓకే, ఇది స్ట్రైట్ ఫార్వర్డే ఉంది. నెక్స్ట్ తర్వాతది దేవా యజ్ఞం తన్వానాః, దేవా యజ్ఞం ఆ యజ్ఞము, తన్వాన్వా అంటే పెంచుకుంటూ పోవడం, విస్తరించుకోవడం. ఇది మనకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వచ్చింది. తన్వానాహ, తన్వానాహ అంటే విస్తరింపజేశారు. దేవా యజ్ఞం తన్వానాహ అబధ్నన్ పురుషం పశుం. బధ్నం అంటే బంధించడము. అబధ్నన్ అంటే పాస్ట్ టెన్స్. అబధ్నన్ అంటే పాస్ట్ టెన్స్. పురుషం అంటే ఆ విరాట పురుషుణ్ణి. పశుం అంటే యజ్ఞ పశువుగా ఆయనని బంధించారు. ఒకసారి ఇందు లోపల పద విభజన అర్థం కాని వాళ్ళు చెప్పండి. ఇంకొకసారి మొత్తం చెప్పనా? పోనీ మొత్తం ముందు ఉత్తగా చదవనా? సరే సార్. సప్తాస్యాసన్ పరిధయః, 3 సప్త సమిధః కృతాః, దేవా యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం. సప్త అస్య ఆసన్ పరిధయః. అక్కడ 7 పరిధులు ఉన్నాయి. 7 పరిధులు. ఎన్ని పరిధులు ఉన్నాయి అక్కడ? 7 పరిధులు, 7 బౌండరీలు ఉన్నాయి. ఏం చేశారు ఇందులోపల? ఈ అబధ్నన్ పురుషం పశుం. అబధ్నన్ అంటే బంధించారు. ఎవరిని? పురుషం, ఈ విరాట పురుషుడినే పశువుగా, యజ్ఞ పశువుగా చేశారు. యజ్ఞ పశువుగా అంటే యజ్ఞంలో వేసే వస్తువుగా చేశారు. దేవా యజ్ఞం అంటే యజ్ఞము 2 రకాలుగా విడగొట్టాలి. యజ్ఞం. దేవా యజ్ఞం తన్వానాహ విస్తరించారు. దేవాహ అంటే దేవతలు. యజ్ఞము ఆ యొక్క యజ్ఞాన్నైతే, ఏ యజ్ఞాన్నైతే విస్తరించారో ఆ యజ్ఞం లోపల విరాట పురుషుణ్ణే యజ్ఞ పశువుగా చేశారు. చేసినప్పుడు ఏం చేశారు? అస్య సప్త పరిధయ ఆసన్. అక్కడ 7 పరిధులు ఉన్నాయి, 7 బౌండరీస్ ఉన్నాయి. దీని చుట్టూ యజ్ఞకుండం చుట్టూ ఉండేటటువంటి రక్షణగా ఏమున్నాయి అంటే ఇవి 7 పరిధులు ఉన్నాయి. యజ్ఞకుండానికి ఎన్ని పరిధులు ఉన్నాయి? 7 పరిధులు ఉన్నాయి. 7 బౌండరీస్ పెట్టారన్నమాట. ఓకే, తర్వాత ఏం చేశారు? 3 సప్తః అంటే 3 సార్లు. 3 × 7 3 సప్తః 3 × 7. సమిధః కృతాః అంటే 3 × 7. ఈ 7 వేయవలసినటువంటి వస్తువులు 3 అంటే 21 సమిధలని రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్. ఒక్కసారి మొత్తం మీనింగ్ కలిపి చెప్పనా? దేవతలు ఏం చేశారయ్యా అంటే ఈ సృష్టి అనేటటువంటి యజ్ఞాన్ని చేద్దాం అనుకున్నప్పుడు మానసిక సంకల్పం ద్వారా భగవన్ పురుషుడినే యజ్ఞ పశువుగా చేశారు. ఆ యజ్ఞం ఎలాంటిదయ్యి ఉందయ్యా అంటే 7 పరిధులు, 21 సమిధలు. ఒక్కొక్క పరిధికి 3 సమిధలు చొప్పున వేస్తూ 21 సమిధలు అందులోపల వెయ్యాలి.
అన్నట్టుగా అలా పెద్దదొక యజ్ఞకుండాన్ని మానసికంగా తయారు చేశారు. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు ఎంత చిన్నదైనా ఇదే కావాలంటే ఇవాళ ఆపుకుందాము, కానీ ముందు అర్థం అయ్యేదాకా చెప్పండి. కనిపిస్తున్నానా? హలో, యజ్ఞ పశువుగా కూడా భగవంతుడినే పెట్టారా సార్? హలో కనిపించానండి. నేను మధ్యలో ఒక్క సెకండ్ నాకు ఇది పోయింది. ఇప్పుడు కనిపించారు. ఇప్పుడు ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి. ఏం జరిగిందో అర్థమైందా? యజ్ఞం ఒకటి తయారు చేశారు. ఆ యజ్ఞకుండం లోపల ఏమున్నాయి? 7 పరిధులు ఉన్నాయి, 7 బౌండరీస్, 7 కంచెలు ఇట్లా మొత్తం. ఆ 7 కంచెలు ఒక్కొక్క దాంట్లో 3 సమిధలు వేయడం కోసం అని చెప్పి 21 సమిధలను అక్కడ పెట్టారు. సమిధలు అంటే పుల్లలు. తర్వాత ఇందులో బంధించడానికి ఎవరిని? పురుషుడిని అందులో వేయాలి, యజ్ఞ పురుషుడినే వేయాలి బలి పశువుగా. బలి పశువుగా అంటే ఏదైతే అందులో వేస్తే మనకు ఫలితం ఇస్తుందో అది భగవంతుడి యొక్క అనుగ్రహమే, భగవంతుడి యొక్క శరీరమునే అందులోపల సమిధగా వాళ్ళు ఉపయోగించారు అని చెప్పి చెప్పడం అనమాట. సమిధతో పాటు పుల్లలు అవి ఇవి కూడా వేస్తారు. అర్థమైందా? ఇప్పుడు 7 అనేది ఎందుకుంది ఇవన్నీ చెప్పుకుందాం. ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా? అర్థమైంది. యజ్ఞం చూసారా? 3 సమిధలు వేశారు, 7 పరిధులకు 21 సమిధలు ఉన్నాయి. ఆ 21 ఏంటి, 7 పరిధులు ఏంటి తెలుసుకుందాం మనం. 7 అనే నెంబర్ ఎందుకు వచ్చింది, 21 సమిధలు ఎందుకు వచ్చాయి, భగవంతుడినే యజ్ఞ పశువుగా ఎందుకు, అది మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. భగవంతుడినే యజ్ఞ పశువుగా ఎందుకు చేయాలి? అప్పుడు ఇంకా వేరేవేవి లేవు. భగవంతుడి ద్వారానే, భగవంతుడిని మథనం చేయడం ద్వారానే మనకు సకల వస్తువులు రావాలి. సాగర మథనం ఎలా చేశారు? సాగరాన్ని మథనం చేయగా సాగరంలోంచి తీసుకొచ్చారు. అదే విధంగా భగవంతుడిని మథనం చేస్తే అందులోంచే సృష్టి మొత్తం ఏర్పడాలి. పెట్రోల్ కావాలి అంటే మనము సాగర మథనం చేస్తాము. అందులోంచి మీకేమొస్తుంది? ఒక టెంపరేచర్ దగ్గర కిరోసిన్ వస్తుంది, ఒక టెంపరేచర్ దగ్గర డీజిల్ వస్తుంది, ఒక టెంపరేచర్ దగ్గర ఫినాయిల్ వస్తుంది, ఒక టెంపరేచర్ దగ్గర నాఫ్తలిన్ వస్తుంది, ఒక టెంపరేచర్ దగ్గర మీకు పెట్రోల్ వస్తుంది, ఇంకో టెంపరేచర్ దగ్గర తార్ వస్తుంది. ఇలా రకరకాల వస్తువులు ఏదైతే ఒకే సముద్రంలోంచి వస్తాయో అదే విధంగా భగవంతుడిని మథనం చేస్తే అనేక వస్తువులు బయటికి రావాలి. ఇంకా ఇప్పటి వరకు రాలేదు, చేద్దామని సిద్ధం చేసి రెడీగా పెట్టుకున్నారు. కొద్దిగా కాంప్లెక్స్ ఉంది కదా. ఎవరైనా ఇందులో అస్సలు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. సిగ్గుపడితే మాత్రం పోయినట్టే. సిగ్గుపడద్దు, అడగండి. నేను చూస్తున్నాను, అందరి పేర్లు చూస్తున్నాను. ఎవరైనా సంభూతలాగే కదా సార్ ఇది కూడా? చిదగ్నికుండ సంభూతాలు అక్కడ ఏమైందంటే దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తులన్నింటినీ కూడా త్యాగం చేశారు. త్యాగం చేయడం ద్వారా ఏమైంది? భగవంతుడి యొక్క అత్యున్నతమైనటువంటి శక్తి బయటకు వచ్చింది. అక్కడ ఏమైంది? వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ శరీర భాగాలను త్యాగం చేశారని మనం లలిత సహస్రనామం తెలుసుకున్నప్పుడు ఏమనుకున్నాము? ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలను అందులో పడేశారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇదే విషయాన్ని మళ్ళీ మనం చండీ సప్తశతి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. మన సర్వశక్తులని ప్రతి దేవత కూడా వారి వారి శక్తులని వారి వారి శరీరాలతో సహా అర్పణం చేస్తే వాటన్నింటిలోంచి పుట్టినటువంటి భగవంతుడు అన్నట్టుగా తెలుసుకున్నాం. ఇక్కడ సృష్టి ప్రారంభం కోసం చెప్పుకుంటున్నాం. అక్కడేమో దుష్ట సంహారం కోసం జరిగినటువంటిది. ఇక్కడ ఏంటంటే దుష్ట సంహారం కోసం కాదు, అసలు సృష్టి రాలేదు. అక్కడ బండాసుర వధ వాళ్ళు ఉంటారు కదా, నిషంగుడు, తర్వాత వాడి పేరేంటి, విషక్రుడు, వాళ్ళందరినీ చంపాలి. తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ చంపడానికి వాళ్ళ మంత్రులు, తర్వాత వాళ్ళందరినీ ఇది చేయడం కోసమని రకరకాల శక్తులను వెళ్ళింది. ఫస్ట్ ఇక్కడ సృష్టి జరగాలి. ఇప్పటి వరకు ఇంకా మనకు గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, జీవులు లేవు, ఏమీ లేవు. సృష్టి ఎలా జరిగిందో చెప్పేదాన్నే పురుష సూక్తం అంటారు. పురుష సూక్తం మనకు కనిపించే సృష్టి, కనిపించే సృష్టి ఎలా తయారైంది అని చెప్పేటప్పుడు దాన్ని పురుష సూక్తము అంటారు. ఇది సృష్టి కోసం జరుగుతున్న యజ్ఞం కదా సార్? అవును. ఇది సిద్ధం చేసేది కూడా, యజ్ఞం అంతా సిద్ధం చేసేది కూడా భగవంతుడేనా సార్? ఇదంతా భగవంతుడిలోని చైతన్య శక్తులు అని మనం తెలుసుకున్నాం. మీరు సరిగ్గా వినలేదు. భగవంతుడిలో ఉన్నటువంటి చైతన్య శక్తులు, దేవతలు, చైతన్య శక్తులు అంతా కలిసి దేవతలుగా. ఇద్దరు కలిసి మాట్లాడితే నేను ఎలా జవాబు చెప్పాలి? సౌజన్య గారు చెప్పండి, తర్వాత సూర్యశ్రీ గారు చెప్పండి, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి.
సౌజన్య గారు అదే చెప్పండి. భగవంతుడి నుంచి వచ్చిన శక్తులు, చైతన్య శక్తులే దేవతలుగా ఈ యజ్ఞాన్ని యజ్ఞానికి సిద్ధం చేస్తున్నారు. అవును, కరెక్ట్. సూర్యశ్రీ గారు మీ ప్రశ్న ఏంటి? ఓకే. అదే అంటే లాస్ట్ టైం చెప్పారు కదా, అది ప్రకృతి శక్తులే, ప్రత్యేకించి దేవతలు అంటే ప్రకృతి శక్తులే ఇవన్నీ మొత్తం అన్ని కూడా చేయడానికి కారణమయ్యాయి. కరెక్ట్ కరెక్ట్. అదే దీన్ని ఒక్కసారి మనము మీకు ఇంకా కాస్త సులువు చేయాలంటే నేను భాగవతంలోకి వెళ్ళనా? భాగవతంలో ఎగ్జాంపుల్ చెప్తా. భాగవతంలో ఏమైంది? భగవంతుడు ముందుగా ఏం చేశాడు? భగవంతుడు అవ్యక్తం ఉన్నాడు. అవ్యక్తం ఉన్నటువంటి భగవంతుడు వ్యక్తం అవ్వాలి అనుకున్నాడు. అంటే కనిపించినటువంటి భగవంతుడు, రూపము లేనటువంటి భగవంతుడు ఒక రూపంతో ఏర్పడాలి అని అనుకున్నాడు భాగవతంలో. ఈ పురుష సూక్తంలోంచే మీరు చదివే ప్రతిదీ ఇందులోంచే వస్తుందని గుర్తుంచుకోండి. విష్ణు సహస్రనామం కానీ, లలిత సహస్రనామం కానీ, మీకు దేవి భాగవతంలో ఉన్న విషయాలు కానీ, శ్రీమద్ భాగవతంలో ఉన్న విషయాలు కానీ, విష్ణు పురాణం కానీ, శివ పురాణం కానీ అన్ని కూడా పురుష సూక్తం యొక్క సృష్టికి ఆధారంగా భగవంతులకు రూపమిచ్చి చేసినటువంటివి. ఇప్పుడు మనం భగవంతుడు రూపంలోనే ఎలా తీసుకుని వద్దాం. భగవంతుడు ముందుగా సృష్టి చేసినప్పుడు ఏం చేశాడు? ఆయన తనలోంచి పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇవన్నీ తయారు చేశాడా? తయారు చేసినప్పుడు ఏమైంది? ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిదేవత రెడీగా ఉన్నారు. అలా మనకి 24 అధిదేవతలు రెడీగా ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం మనం. 24 అధిదేవతలు రెడీగా ఉన్నారు. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ రెడీగా ఉన్నాయి. కానీ ఎవరూ కూడా సృష్టి లోపల చైతన్యాన్ని తీసుకుని రాలేకపోయారు. అప్పుడు 25వ తత్వంగా భగవంతుడు వాటిలోకి తనే ప్రవేశించాడు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ 24 మంది దేవతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళని మనము చైతన్య దేవతలుగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనము పురుష సూక్తంలో దేవతలకు పేర్లు పెట్టము. స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే గుర్తుంచుకోండి, వేదములలో దేవతలకు పేర్లు లేవు లేవు లేవు. పురాణములలో ఈ శక్తులన్నింటికీ కూడా పేర్లు ఇచ్చారు. ఇంతవరకు క్లియరా లేదా చెప్పండి. ఫస్ట్ మనం రక్తము, మాంసము ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఎలా పేర్లు పెట్టుకున్నాము? ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉంటాడని చెప్పి పెట్టుకున్నాం. మనం ఎప్పుడైతే మనకు సులువుగా అర్థం కావడం కోసమని వేదవ్యాసుడు అనే మహానుభావుడు ప్రతిదానికి పేరు పెట్టి మనకు దానికి ఒక దేవతను చెప్పాడు. అలా మన శరీరంలోనే 33 కోట్ల దేవతలు ఉన్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. పేర్లు పెట్టకపోతే అది వేదం. ఇప్పుడు ఈ వేదంలో ఏమన్నాడు? ప్రకృతి శక్తులు అని చెప్పేశాడు. అంతే, ప్రకృతి శక్తులు చేస్తున్నటువంటి యజ్ఞం అన్నాడు. మీరు అదే భాగవతంలో ఏం తెలుసుకున్నాడు? ఆయన ప్రతిదానికి ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు, తర్వాత ఇంకా దాని తర్వాత వచ్చినటువంటి దేవతలందరూ మనకు తెలుసు. పంచభూతాలు అంటే భూమిని, వీటన్నిటికీ మళ్ళీ దేవతలు, దిగ్దేవతలు లేదు ఇంకా అప్పటికి. వీళ్ళందరూ కలిసి అప్పుడు చివరిగా వాటన్నిటిలోకి భగవంతుడు ఎంటర్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ ఈ సృష్టి మొత్తము బ్రహ్మదేవుడు వచ్చి, బ్రహ్మదేవుడు మిగతా వాటన్నిటినీ కూడా సృష్టించాడు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇందులోపల బ్రహ్మదేవుడు సృష్టించాడు అని బ్రహ్మకు ఒక పేరు ఉండదు. బ్రహ్మదేవుడికి ఒక పేరు ఇక్కడ అన్నిటికీ శక్తులకు పేర్లు ఉంది, ఇక్కడ శక్తులకు పేర్లు చెప్పుకోవట్లేదు చెప్పాడు. ఎందుకంటే అవి ఉన్నాయి. చైతన్య శక్తి, ప్రకృతి శక్తులు, దేవతలు, చైతన్య శక్తి. అక్కడ దేవతల పేర్లు పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు ఆనెస్ట్లీ చెప్పాలంటే వేదం చదవడం కంటే పురాణం చదివిన తర్వాత వేదం చదివితే సులువైతుంది. ఆబ్వియస్లీ నేను ఈ మాట ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పా. నేను మొదట్లో వేదమే నేర్చుకున్నాను, కానీ నాకు వేదం చదివినప్పుడు అర్థమయ్యి అర్థం కాకుండా ఉండే. కానీ ఒకసారి పురాణం చదివిన తర్వాత మళ్ళీ వేదాలు చాలా సులువుగా అర్థమయ్యాయి. ఇప్పుడు వేదం ఫుల్ గా అర్థమైంది, పురాణాలు కన్ఫ్యూజ్ అవుతా. సో క్లియర్ కదా? ఇంతవరకు క్లియరా? క్లియర్ సార్. ఓకే, ఇప్పుడు ఇక సప్త పరిధులు అంటే ఏంటి? సప్త పరిధులు అంటే 7 బౌండరీస్. యజ్ఞకుండంకి చుట్టూ మంట వెళ్లకుండా రకరకాల బౌండరీస్ పెడతారు. అంటే మనం ఈ రోజుల్లో సిమెంట్ తోటి, ఇటుకలతోటి పెడతాం కదా, ఆ రోజుల్లో కర్రలతోటి, వీటితోటి పెడుతుండే వాళ్ళు అనమాట. అయితే అవన్నీ ఏంటి? ఆ 7 బౌండరీస్ ఏంటి అంటే, ఈ 7 బౌండరీస్ సూర్యుడిలో ఉన్నటువంటి 7 రకాల ఛందస్సులు. యు తెలంగాణ, ఏ బీజేపీ. ఆ 7 గుర్రాలు అన్నట్టు. ఆ గుర్రాలు అని చెప్పేసి 7 గుర్రాలు, 7 రంగులు, ఆ తర్వాత 7 ఛందస్సులు, 7 లోకాలు కూడాను. ఓం భూహ, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం అనేటటువంటి 7 బౌండరీలు పెట్టారు. అంటే ఎంత దాకా దాని విస్తీర్ణం వచ్చింది అని చెప్పేసి చెప్పారు.
ఇక సమిధలు. సమిధలు అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 భూతాలు, ఒక మనస్సు. ఎన్నయ్యాయి మొత్తం? కౌంట్ చేయండి ఎవరైనా. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 భూతాలు. ఎన్నయ్యాయి మొత్తం? 20. మనస్సు ఉంది. మనస్సు యొక్క 4 భాగాలు ఒక భాగంగా తీసుకోవచ్చు మనం అందులో 24 పెట్టుకున్నాం, ఇక్కడ 21. ఎందుకంటే మనస్సు యొక్క 4 భాగాలే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము. ఆ 4టిని కలిపి మళ్ళీ ఒక్క మనస్సుగానే తీసుకోవచ్చు. కాబట్టి ఎన్నయ్యాయి? 21. ఈ 21 తత్వాలు లేదే ఒక ప్రాణి, ఒక ప్రపంచం ఏర్పడదు. ఎస్ ఆర్ నో? ఇవే మనము భాగవతంలో కూడా తెలుసుకున్నాము. ఇక్కడ 21 అన్నాము, అక్కడ 24 అన్నాము. అక్కడ 24 అని అనడానికి కారణం ఏంటంటే మనస్సు అనేది 4 పనులు చేస్తే ఆ 4 పనులని కూడా భాగవతంలో 24 తత్వాలు అని చెప్పి రాశారు. ఇక్కడ ఏం చేశారు? 4 పనులు చేసేది ఒకటే కాబట్టి మనస్సుకు ఒక్కదానికే ప్రాధాన్యత ఇచ్చి 21 అన్నారు. అర్థం కాని వాళ్ళు అడగండి, చెప్తాను. సిగ్గుపడితే నేర్చుకోలేరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి ప్రవచనంలో చెప్తున్నాను. నేను కసురుకుంటే కసురుకుంటాను, ఇదంతా కసురుకోవద్దు కూడా అంటే ఎట్లాగా? కసురుకుంటే కసురుకుంటాను, కానీ మీరు అడిగేవి అడగము అంటే ఎట్లాగా? అంటే ఈ 21 తత్వాలే ఈ సమిధలుగా తీసుకున్నది మన బౌండరీగా వేశారంటారు. 7 కాదు, బౌండరీ పరిధయ సప్త అస్య ఆసన్ పరిధయ అని చెప్పేసి అన్నాడు. అవి వేరు, అవి 7 పరిధులు, బౌండరీస్. 7 పరిధులు. 21 సమిధలు. ఈ సమిధలు 21 తత్వాలు అనేది సమిధలు. 21 తత్వాలు. ఈ తత్వాలు కాదు, ఈ తత్వాలు లోకాలు అంటే మొత్తం, అంటే అప్పటికి యజ్ఞం మొత్తం, సృష్టి మొత్తం విస్తరించి ఉంది అని అర్థం చేసుకోవాలి కదా. విరాట పురుషుడు ఈ 1/4వ వంతు లోపల మొత్తం వ్యాపించి ఉండిపోయాడు ఆయన. సో అదంతా కూడా యజ్ఞం కింద తీసుకున్నారు. అండ్ ఆ మొత్తం భాగం లోపల సృష్టి జరపాలి. పోనీ బొమ్మలేసి చూపించనా? నాకు చేయి బానే ఉంది కదా, ఒకసారి బొమ్మ వేసి చూపించనా? ఒక్క నిమిషం. అర్థం కాని వాళ్ళు ప్రశ్నలు రెడీ చేసుకోండి. నేను నా బోర్డు ఫస్టే విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు వీళ్ళంతా వచ్చేసారు కదా సార్. వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు, అందులో కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నారు. ఇంకా యజ్ఞం మొదలు పెట్టలేదని. ఓకే ఓకే. అన్ని మనం కనుక పూజకి అన్ని సమకూర్చుకున్నట్టుగా వాళ్ళు యజ్ఞానికి అన్ని సమకూర్చుకుంటున్నారు. ఇంకా యజ్ఞం మొదలు పెట్టలేదు. ఇలా చూడండి ఒకసారి. ఈ మొత్తము మొదట పురుషుడు, ఈయన మొత్తం ఇది పూర్ణ పురుషుడు. భగవంతుడు ఎప్పుడైతే సృష్టి చేయాలని సంకల్పం చేసుకున్నాడో ఈ పావు భాగంలో భగవంతుడు వచ్చాడు, ఈ గ్రీన్ కలర్ భాగంలో భగవంతుడు వచ్చాడు. ఇది మొత్తము ఆయన విరాట పురుషుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ విరాట పురుషుడు ఇదంతా వ్యాపించే ఉన్నాడు. ఈయనలోంచే మనకు కొన్ని ప్రకృతి చైతన్య శక్తులన్నీ కూడా ఉన్నాయి, అంతే. ఇంకా ఇందులోపల నువ్వు పుట్టలే, నేను పుట్టలే, గ్రహాలు పుట్టలేదు, నక్షత్రాలు పుట్టలేదు, బ్రహ్మాండాలు పుట్టలేదు. జస్ట్ భగవంతుడు వ్యాపించి ఉన్నాడు, అంతే. ఇదంతా వేరు, ఇదంతా దివ్యలోకం. దీన్ని ముట్టుకోకండి. ఇందులోకి ఎప్పుడు వెళ్ళాం మనం. ఎప్పుడు వెళ్తామంటే కేవలం మోక్షం వచ్చినప్పుడు మాత్రమే ఈ 3/4వ దాంట్లోకి వెళ్తాం. ఇందులోపల ఒక్కొక్క ఐటమ్ తయారవ్వాలంటే, ఏదైనా కూడా ఐటమ్ అంటే వస్తువు, ఏ వస్తువు తయారవ్వాలన్నా కావలసినవేంటి? ఇప్పుడు నేనున్నాను, నాకు పంచ కర్మేంద్రియాలు ఉండకపోతే నేను ఉంటానా? ఉండను. పంచ జ్ఞానేంద్రియాలు లేకపోతే ఉంటానా? ఉండను. పంచ ప్రాణాలు, పంచభూతాలు, ఇవే కదా నేను. నా శరీరం అంతా పంచభూతాలతో తయారైంది. పంచ కర్మేంద్రియాలు నేను చేసే పని, పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, నోరు, వీటి ద్వారా నేను గ్రహించేది, మనస్సు ద్వారా అదొక ఇది గ్రహిస్తాం మనం. ఈ 21 ఉండి తీరవలసిందే. 21 ఉంటేనే ఇందులోంచి రకరకాల జీవులని, రకరకాల వస్తువులని తయారు చేయొచ్చు. ముందు రా మెటీరియల్స్ అన్ని రావాలి. ఆ రా మెటీరియల్సే సమిధలు. ఆ రా మెటీరియల్స్ అన్ని కలిపితేనే మీరు ఒక మనిషిని తయారు చేయాలి. ఎలా తయారు చేస్తారు చెప్పండి? ఫస్ట్ మీకు కావాల్సింది ఒక బాడీ. ఆ బాడీ లోపల ఈ కర్మేంద్రియాలు ఉండాలి, జ్ఞానేంద్రియాలు ఉండాలి, పంచ ప్రాణాలు ఉండాలి, పంచభూతాలతో తయారైన బాడీ కావాలి, ఒక మనస్సు కావాలి. ఒక బాడీ తీసుకురమ్మంటే ఇన్ని కావాలి మీకు.
మనం చేయగలమా? ఒక బాడీని పుట్టించగలమా? సార్ మనమే పుట్టిస్తామా? కరెక్టే. కానీ అది భగవంతుడి వల్ల మనం పుట్టించగలుగుతున్నాం. అవన్నీ ఆల్రెడీ భగవంతుడు మనకు రెడీ చేసి ఇచ్చాడు కాబట్టి మనం పుట్టించగలుగుతున్నాం. సో ఆ 21 సమిధలు ఏవైతే ఉన్నాయో అవి లేనిదే ఈ ప్రపంచము ఏర్పడేటటువంటి అవకాశము లేదు. క్లియర్ గా అర్థమైందా అందరికి? హలో, సిగ్గుపడే వాళ్ళు ఒకసారి చేతులు లేపండి. సార్ మాకు తెగ సిగ్గు సార్. కాదు, సిగ్గుపడే వాళ్ళు మాట్లాడండి. సిగ్గు పడని వాళ్ళు కాదు, సిగ్గు పడే వాళ్ళు కొద్దిగా అడగండి. సార్ అంటే యజ్ఞగుండాన్ని 7 పరిధులుగా లేయర్స్ గా కట్టారా? అంటే యజ్ఞగుండం అంటే ఈ సృష్టి మొత్తము యజ్ఞగుండమే. దీన్ని 7 పరిధులుగా 1, 2, 3, 4 వీటి 7 భాగాలుగా చేశారన్నమాట. చేశారు. అవే ఈ గుర్రాలు లోకాలు అవన్నీ అనుకోవాలా? గుర్రాలను వదిలేసేయండి ప్రస్తుతానికి. అవి 7 ఛందస్సులు గాను, 7 లోకాలు గాను, 7 రంగులు గాను అలా మనం గుర్తిద్దాం. 7 గుర్రాలు అంటే సూర్యుడిలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ సూర్యుడి గురించి చెప్పినట్టు అవుతుంది. ఇక్కడ సూర్యుడి గురించి కాదు మనం చెప్పుకుంటున్నది. 7 పరిధులు అంటే అప్పటి వరకు అవైలబుల్ ఉన్నటువంటి 7 విషయాలు. ఓకే. ఆ తర్వాత ఇవన్నీ 21 తత్వాలని సమిధులుగా వాడుకున్నారు. ఎందుకు వాడాలి? సమిధలు వేస్తే గానీ మీకు వస్తువు తయారవ్వదు. ఇప్పుడు మీరే ఒక మాట చెప్పండి. ఒక వంట తయారు చేయాలి అంటే మీరు ఒక పన్నీర్ బటర్ మసాలా చేయాలి, లేదా చికెన్ పన్నీర్ ఎట్లా చేస్తారు? ఫస్ట్ షోలే మటన్ షాప్ ఉంటుంది, చికెన్ చిల్లీ సార్, చికెన్ చిల్లీ అక్కడికి వెళ్తారు. షోలే మటన్ కొట్టు మస్తాన్ దగ్గరికి వెళ్తారు. వెళ్తే అక్కడ తుర్కాలు గలీజ్ ముఖాలు వేసుకొని గలీజ్ వస్తువులు పట్టుకొని ఉంటారు. ఓకే, మనం కూడా గలీజు మొగాలు వెళ్తారు అక్కడికి, గలీజు లుంగిలు వేసుకొని కంపు కొడుతూ వెళ్తుంటారు. అక్కడికి వెళ్తే అక్కడ వాడిని అడుగుతారు, మాంసం ఏదో అడుగుతారు. వాడు దాన్ని ముక్కలుగా కోసిస్తాడు. అవి ఇంటికి తీసుకొచ్చి వస్తారు. ఇంట్లోపల గలీజ్గా స్నానాలు చేయని భార్యలందరూ గలీజు నోర్లు వేసుకొని ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఈ గలీజ్ వస్తువులన్నింటినీ కలిపి వంట తయారు చేసి అబ్బా చాలా బాగుంది అని చెప్పేసి తింటారు. రా మెటీరియల్స్ తయారు చేయాలి, తీసుకురావాలి. అవునా కదా? బౌండరీ ఏంటి? మీ వంటగదిని బౌండరీ అంటారు. వంటగది లోపల 2-3 బౌండరీలు పెడతారు మీరు. ఒక బౌండరీ ఏమో గిన్నెలన్నీ తోమడానికి, ఒక బౌండరీ ఏమో గిన్నెలన్నీ ఉంచడానికి, ఇంకో బౌండరీ ఏమో కూరగాయలన్నీ పెట్టుకోవడానికి అంటే మీ ఫ్రిడ్జ్, ఇంకొక బౌండరీలోనేమో పప్పులు ఉప్పులు పెట్టుకోవడానికి, ఇంకొక బౌండరీ ఏమో వీటిని ఏమంటారు, కారం ఉప్పు వీటినన్నీ ఏమంటారు, మసాలా దినుసుల. ఆ మసాలా దినుసులన్నీ వేయడానికి అదొక బౌండరీ పెట్టుకుంటారు. ఇంకొక బౌండరీ దేనికి పెట్టుకుంటారు? స్టవ్కు పెట్టుకుంటారు. ఇంట్లో ఎన్ని బౌండరీలు అయినా 7 బౌండరీలు కాలే. సింపుల్ విషయాలు. సార్ ఏమనుకోకండి సార్, మాంసం కొట్టు మస్తాన్ కాకుండా పప్పులు బియ్యం తెచ్చుకొని పులిహోరలు అవి చేసుకున్నాం సార్. అంటే మన దాంట్లో చాలా మంది సండే అయిందంటే విచ్చలవిడిగా మాంసం తినేవాళ్ళు ఉన్నారు. విచ్చలవిడిగా మటన్ కొట్టు మస్తాన్ గలీజ్. ఎవరు లేదు సార్, ఎక్కువైపోతుంది అది. లేదు సార్, ఎవరు. సరే, సారీ, ఎవరో ప్రశ్న అడుగుతామన్నారు, అడగండి. నేనే సార్, ఏం కోప్పడకండి సార్. ఇప్పుడు సృష్టి ఇంకా జరగనే లేదు కదా. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి సార్? ఇవన్నీ అవన్నీ స్టార్టింగ్ లో ఆయన సృష్టి విరాట పురుషుడిగా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆయనలోంచి వచ్చాయి. ఒక్క జీవులు రాలేదంతే. మెటీరియల్, రా మెటీరియల్ మొత్తం వచ్చేసింది. మంచి ప్రశ్న. ఈ ప్రశ్న వేరే వాళ్ళు ఎందుకు అడగలేదో నాకు ఆశ్చర్యం వేస్తుంది. రా మెటీరియల్ మొత్తం భగవంతుడిలోంచి వచ్చింది. ఎప్పుడైతే భగవంతుడు విరాట పురుషుడిగా వచ్చాడో అప్పటికే విరాట పురుషుడిగా రావడమే ఆయన ఎలా వచ్చాడు? మనం ఒక్కసారి మళ్ళీ చూసుకున్నట్లయితే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నాం. అవునా? ఎస్ ఆర్ నో భాగ్యలక్ష్మి గారు? అవునా కదా? అంటే 1/4 భాగంలో విరాట పురుషుడు వచ్చాడు అని ముందరే చెప్పారు కదా. ఆయనకు కళ్ళున్నాయి, నోరుంది, శరీరం ఉంది, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, అన్ని ఉన్నాయని ఆల్రెడీ తెలుసుకున్నాం మనం. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే రా మెటీరియల్ మొత్తం వచ్చేసింది. ఇంకా జీవులు తయారవ్వలేదు. అంతే, జీవులు తయారవ్వలేదు. సామాజిక వ్యవస్థ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఇలాంటి వాళ్ళు తయారవ్వలేదు. తర్వాత ఆవులు, ఈ గుర్రాలు, పిల్లులు, చెట్లు, చేమలు, నదులు, సముద్రాలు ఇవన్నీ తయారవ్వలేదు. ఇంకా అవి తయారవుతాయి. మనం వచ్చే క్లాసుల్లో తయారు చేసుకుందాం. ఫస్ట్ మీకు పరిధులు అర్థమైందా? మీకు ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరు? భాగ్యలక్ష్మి గారా? అర్థమైందమ్మా? వెరీ గుడ్. ఇంకెవరన్నా అడగండి. సిగ్గుపడ్డారంటే మాత్రం పోయినట్టే చెప్తున్నా. నేను తిట్టినా సరే, అరిచినా సరే, కోపం తెచ్చుకున్నా సరే అడగడం మాత్రం ఆపకండి దయచేసి. మహోదయ, నాకు ఎలా అర్థమైందంటే చెప్పండి.
ఈ మొత్తం ముందు ఈ ప్రపంచం అంతా చైతన్యంతో నింపబడి ఉంది. భగవంతుడు చైతన్య రూపంలో ఉన్నాడు. ఆయన అందులో నుంచి 1/4 భాగం యజ్ఞ పురుషుడు లేదమ్మా, విరాట పురుషుడుగా వచ్చాడు. విరాట పురుషుడిగా యజ్ఞం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. విరాట పురుషుడు వచ్చాడు అంతే. విరాట పురుషుడు వచ్చాడు అంతే. మూడవ వ్యక్తిని యజ్ఞ పురుషుడు అంటాం. మూడవ పురుషుడిని యజ్ఞ పురుషుడు అంటాం. యజ్ఞ పురుషుడు అంటే ఎవరు? ఇప్పుడు మనం చేస్తున్న యజ్ఞంలో వస్తువులుగా ఏవైతే కావాలో అవి ఇచ్చేవాడిని యజ్ఞ పురుషుడు అంటారు. అది ఇంకా యజ్ఞ పురుషుడి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే విరాట పురుషుడు యజ్ఞ పురుషుడుగా మారాడు. మొత్తం 4 రకాల పురుషులు ఉంటారు. ఒకటేమో సంపూర్ణ పురుషుడు. సంపూర్ణ పురుషుడు అంటే 100% దేవుడు. రెండవది విరాట పురుషుడు అంటే పావుభాగంలో ఉన్నటువంటి అంతా వ్యాపించి ఉన్నటువంటి కనిపించే దేవుడు. మూడవ దేవుడు పేరు ఏంటంటే యజ్ఞ పురుషుడు. యజ్ఞ పురుషుడు అంటే ఇప్పుడు మనం చెప్తున్న బలి పశువుగా తనను తాను అర్పించుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులను తయారు చేసేవాడు. తనను తాను మధించుకుంటూ జీవులను తయారు చేసేవాడు. తన చెవిలోంచి ఒకలని, ముక్కులోంచి ఒకలని, నోట్లోంచి ఒకలని, ఇందులోంచి అగ్ని వరుణుడు, ఇందులోంచి అశ్విని దేవతలు, ఇందులోంచి దిగ్దేవతలు, సూర్య చంద్రులు, ఇలా తన శరీరంలోని ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్కరిని పుట్టిస్తూ వస్తాడన్నమాట. అర్థమైందా? ప్రశ్న అడిగిన వారి పేరేంటి? చతుర్ముఖ బ్రహ్మ. ప్రశ్న అడిగిన వారి పేరేంటి? ఇంకొక ప్రశ్న సార్. ఒక్క నిమిషం. ప్రశ్న అడిగిన వారు ఎవరు? వారికి అర్థమైందా లేదా ముందు కావాలి. శ్రీనివాస్ గారు నా పేరే. శ్రీనివాస్ గారు అర్థమైందా మీకు? అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. మ్యూట్ లో ఉన్నట్టున్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు అర్థమైంది మహోదయ. అయితే మనసు యొక్క 4 భాగాల్లో 3 గుర్తున్నాయి నాకు. బుద్ధి, చిత్తము, అహంకారం. 4వది ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్సుకే 4 భాగాలు. మనస్సు అనేది అందరూ మాట్లాడద్దు. మనస్సు అనేది 4 భాగాలు. ఇది అంతఃకరణాలు అంటారు. అంతఃకరణాలు అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4 యొక్క సమిష్టి రూపంని మనస్సు అని అంటారు. విడిగా చెప్పినప్పుడు కూడా సంకల్పాలు చేసేది మనస్సు, తర్వాత డెసిషన్స్ తీసుకునేదాన్ని బుద్ధి, స్టోరేజ్ యూనిట్ ని చిత్తము, నేను అనే భావన ఇచ్చేదాన్ని అహంకారము అంటారు. కానీ ఈ 4 కూడా మనస్సు యొక్క భాగాలు. 4 భాగాలు మనస్సు. మనోబుద్ధి చిత్తాహంకారాలు. మనోబుద్ధి చిత్తాహంకారాలు. ఓకేనా? మనస్సు పని ఏంటి మహోదయ? సంకల్పాలు చేస్తుంది. నాకు లడ్డూలు తినిపించు, నాకు చీరలు కొనిపించు, కోరిక కలిగించు మనస్సు అంటారు. వండర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యశ్రీ గారు మీరు మాట్లాడుతుంటే ఆపని చెప్పండి. జయ శ్రీకృష్ణ. అంటే ఇందాక మీరు అదే యజ్ఞ పురుషుడు పోర్షన్ అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ గారు, అది మనకు భాగవతంలో అంతే కదండి? చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఎందుకంటే ఇంకా కూడా విరాట పురుషుడు తనలోంచి ఇంకా అందరు దేవతలని పుట్టించలేదు మనకు. ఇప్పుడు ఆయనలోంచి మనకు దిగ్దేవతలు వీళ్ళందరూ ఎక్కడొచ్చారు? ఇంకా వరుణుడు, అగ్ని ఇంకా ఎక్కడొచ్చారు? చెవుల నుంచి దిగ్దేవతలు, ఇక్కడి నుంచి రాత్రి పగలు ఇంకా ఇవన్నీ రాలేదు కదా, వస్తాయి. సార్ ఈ 24 సమిధల గురించి చెప్పండి సార్. తత్వాలు ఏం లేదు, మనకు అనుకున్నవే. మనం ఇంతకు ముందు అనుకున్న పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ మనస్సు. అవును సార్, అది కరెక్టే. మరి అన్ని సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ అన్నప్పుడు జ్ఞాని అన్ని వస్తాయి కదా, చేతులు, కాళ్ళు, తలలు అన్ని వస్తాయి కదా. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాయి. ఇప్పుడు వీటిని ఇండివిజువల్ యూనిట్స్ గా డివైడ్ చేయాలి కదా వీటిని. ఇప్పుడు ఏంటంటే అంతటా తనే వ్యాపించి ఉన్నాడు. కానీ ఇప్పుడు మరి పశువులు, పక్షులు, చెట్లు, చేమలు, ఖేచరాలు, భూచరాలు, జలచరాలు, ఇవి గ్రహచరాలు, ఇవన్నీ ఎక్కడొచ్చాయి? ఇవన్నీ వచ్చాయా? మీకు భూచరాలు ఇంకా రాలేదు అంటే రాలేదు. అంటే అన్నింటి రూపంతో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు అని, వీటన్నింటినీ కలిపిన ఒక వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు వాటికి సెపరేట్ గా ఇక్కడ నుంచి జంతువులు వచ్చాయి. శ్రీనివాస్ గారు మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఆయన మ్యూట్ చేస్తున్నట్టున్నారు. సో ఇప్పుడు
అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకేమైంది, అన్ని ఆయనే అయ్యి వచ్చాడు అనడానికి సహస్ర శీర్ష పురుష అన్నాము. అన్నప్పుడు ఆయనలోంచి పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఈ వేలాది తలలకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనే అయి ఉద్భవించాడు. ఇప్పుడు ఆయనే అయి ఉద్భవించిన దాంట్లోంచి డివిజన్స్ కావాలి. 14 భువనాలు తయారయ్యి 14 భువనాలలో ఉన్నటువంటి జనాలను నింపాలి. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వచ్చింది. ఆ అపార్ట్మెంట్ లో 14 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కళ్ళు, ఒక ఫ్లోర్ లో విద్యాధరులు, ఒక ఫ్లోర్ లోపల బుధులు, ఒక ఫ్లోర్ లో కిన్నెరులు, ఇంకో ఫ్లోర్ లో కింపురుషులు, ఇంకో ఫ్లోర్ లో సూర్యులు, ఇంకొక ఫ్లోర్ లోపల చంద్రలోకం, ఇంకో ఫ్లోర్ లోపల పితృలోకం, ఇంకో చోట స్వర్గలోకం, ఇంకో చోట నరకలోకం. నరకలోకం అనగానే శ్రీనివాస్ స్టూడెంట్స్ మస్తు ఖుషి అవుతారు. సార్ తెలుసు సార్, అది మాకు ఇప్పుడు అంతా అక్కడికే పోతావు, మాకు తెలుసు నరకలోకం, మాకు తెలుసు సార్ నరకలోకం. ఇంకా పైకి వెళ్తే సత్యలోకం వెళ్ళరా. సో మంచిదే. సో అలాగా ఏమవుతుంది, ఇలాంటివన్నీ ఇంకా తయారవ్వలేదు, ఆ డివిజన్స్ ఇంకా తయారవ్వలేదు, ఇంకా జంతువులు తయారవ్వలేదు, కాళ్ళ చిన్న చిన్న ఇవి వీటన్నిటి యొక్క సమిష్టి శక్తి తయారైంది. వ్యష్టి ఇంకా తయారవ్వలేదు. సమిష్టికి అపోజిట్ వ్యష్టి. వ్యష్టి అంటే వ్యక్తుల యొక్క రూపంని వ్యష్టి అంటారు. సమితి యొక్క రూపమే సమిష్టి. సమిష్టి రూపం వచ్చేసింది ఇప్పుడు మనకు. వ్యష్టి రూపం ఇంకా రాలేదు, వ్యష్టి తత్వం ఇంకా రాలేదు. ఆ వ్యష్టి తత్వమే సృష్టి. వ్యష్టి, సృష్టి, సమిష్టి అనేటటువంటి 3 పదాలు చక్కగా చూసుకోండి. వ్యష్టి, సమిష్టి, సృష్టి. అది ముందర చెప్పారు సార్, స్టార్టింగ్ లో చెప్పారు. నేను చెప్పనివేవి లేవు, చెప్పినవే చెప్పారు. వ్యష్టి అంటే ఒక్కొక్క దానికి పర్సనల్ గా ఇండివిజువల్ గా చేసేది. సమిష్టి అంటే భగవంతుడికి సంబంధించింది. సృష్టి అంటే ఆయన 1/4 భాగంలో ఆయన సృష్టి ఏర్పాటు చేసింది. సృష్టి చేసి విరాట పురుషుడు. ఇప్పుడు ఇవి అడిగినది కరెక్టే సార్. 4 ముఖాల బ్రహ్మ, నలుగురు పురుషులు చెప్పారు. సంపూర్ణ పురుషుడు, విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు, 4వ పురుషుడు చెప్పండి సార్. సారీ, మీ ప్రశ్న నాకు ఎవరు అడుగుతున్నారో ఒకసారి పేరు చెప్పి వాళ్ళు ఇది చెప్పండి, నాకు కనిపించట్లేదు. చెప్పమ్మా. సంపూర్ణ పురుషుడు, విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు, 4వ పురుషుడు నువ్వు నేను మామూలు మన పురుషులు, మనలాంటి పురుషులు, సకల జీవులు, సకల జీవులు జీవ పురుషులు. యా, ఇంకెవరన్నా అడగండి. నిష్కామ పురుషుడు అంటే 4 ముఖాల బ్రహ్మ సృష్టి చెయ్యడము. ఇంకా మనం ఇంకా వస్తాం, అందులోకి వస్తాం. ఇంకొక వారం, ఈ వారం కాక ఇంకొక వారంలో వచ్చేస్తాం మొత్తం. అంటే బ్రీఫ్ గా అయితే మీరు సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము ఇవన్నీ జరుగుతాయి. మాయ వల్ల తిరోధానము అవుతుంది. చెప్పారు ఒకసారి వివరణలో చెప్పారు సార్ మీరు. అదంతా ఇంకొకసారి వస్తుంది, అది మళ్ళీ వచ్చే వారం వస్తుంది, కంగారు పడకండి, వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు విరాట పురుషుడిలోంచి వచ్చే యజ్ఞ పురుషుడు యొక్క తత్వం ఇంకా మనం తెలుసుకోలేదు. విరాట పురుషుడిలోంచి యజ్ఞ పురుషుడు వచ్చినప్పుడు ఆయన మనకు చతుర్ముఖ బ్రహ్మలాగా మిగతావన్నీ చేస్తాడు అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకా విరాట పురుషుడిలోనే ఉన్నామా లేదా? ఎస్ఆర్నో? యజ్ఞ పురుషుడిలోకి వెళ్ళిపోలేదు ఇంకా. యజ్ఞము విరాట పురుషుడిని, అందులో యజ్ఞ పురుషుడు లాగా విరాట పురుషుడి ద్వారా యజ్ఞం చేస్తున్నాం. ఇంకా యజ్ఞం పూర్తి కాలేదు, వచ్చే వారానికి పూర్తి అవుతుంది. తొందరపడ్డారంటే యజ్ఞం కాలిపోతాయి. మీరు ఇది ఏంటంటే వంటలు స్టవ్ సిమ్ లో పెట్టారు, హైలో పెడతారు మీరంతా. సిమ్ లో పెట్టి రూపమే లేదన్నారు కదా, ఇప్పుడు ఈ విరాట్ పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడంటారు? అది రూపం. అవ్యక్తం ఉన్నటువంటి భగవంతుడు వ్యక్తీకరణ చెందడమే ఈ పావు భాగం. సరేనా? ముందుగా వ్యక్తీకరణ, ప్రపంచం అంతా కూడా అవ్యక్తం. మీ పేరేంటి? యజ్ఞం నుండి వచ్చాడా సార్? పత్రి మహాలక్ష్మి సార్. మీ యజ్ఞ పురుషుడు వినండి, ముందుగా ఉన్నటువంటిది పూర్ణ పురుషుడు. సరేనా? ఆ పూర్ణ పురుషుడు అవ్యక్తం. అవ్యక్తం అంటే ఏంటి? ఒక చైతన్య రూపంలో మాత్రమే ఉన్నాడు. చైతన్యం అంటే ఏంటి? ఒక డైనమిక్ యాక్టివిటీ. అక్కడ చీకటి, వెలుతురు, బ్రహ్మాండాలు, నక్షత్రాలు, గ్రహాలు, పక్షులు, చెట్లు, చేమలు, పర్వతాలు ఇవేమీ ఉండవు. ఒక చైతన్యం ఉందంతే. ఆనందకరమైనటువంటి చైతన్యం ఉందన్నమాట. అలా వ్యాప్తి చెంది ఉన్నది చైతన్యం. అందులోంచి ఒక పావు భాగంలోంచి భగవంతుడు తనను తాను వ్యక్తీకరించుకున్నాడు. వ్యక్తీకరించుకున్నాడంటే ఏంటి? హీ హ్యాడ్ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్. అంటే తనను కనిపించేలాగా చేసుకున్నాడు, తనను తాను కనిపించేలాగా చేసుకున్నాడు. సో వన్స్ హీ స్టార్టెడ్ మేనిఫెస్టింగ్, he is supposed to create the whole universe. In the process of creating this universe,
తననే భాగంగా చేసుకొని ఈ యూనివర్స్ మొత్తాన్ని కూడా తయారు చేశాడు. అది మనం ఆ స్టెప్ లో ఉన్నాం. ఓకే సార్, అర్థమైంది. ఓకే. బై ద వే అందరికీ కూడా రేపు మళ్ళీ మనకు లెవెల్ 1 సంస్కృతం క్లాస్ ఉంది. మన వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా ఉన్న వాళ్ళు కూడా లెవెల్ 1 క్లాస్ లో జాయిన్ అవ్వండి. కొద్దిగా అందరూ అది శ్రద్ధగా ఒక 5-6 వారాలు చూస్తే మనము ఆ క్లాస్ ని ఏమన్నా ఎక్స్ట్రా బ్యాచ్లుగా కూడా చేస్తాము. రేపు కూడా నేను క్లాస్ తీసుకొని ఎట్లాగో మన రజనీ గారు, తర్వాత మన మేడం రమాదేవి మేడము, మన శర్మ గారు, టీవీ మణి మేడం వీళ్ళందరూ క్లాస్ ని కొనసాగిస్తారు. ఇంకా ఇవాళ ప్రశ్నలు ఎవరికైనా ఉంటే అడగండి, ఆపుకుందాం. ఇప్పుడు ఇంకా సులువుగా అర్థం కావాలంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే స్ట్రక్చర్ తయారైంది కానీ ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కావాలి అంతే. ఇంట్లో కావాల్సిన వస్తువులు అంటే ఫస్ట్ వాడు ఒక్కడే వచ్చాడు, వాడికి ఒక భార్య కూడా కావాలట. అదే మరి ఇల్లు కట్టుకున్నాక పెళ్లి చేస్తాడు. ఇల్లు కట్టాక పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి తర్వాత పిల్లలు, అలా ఇల్లంతా నింపుతూ పోయాడు. తర్వాత వస్తువులు, ఆ వస్తువులన్నీ తయారు చేశాడు. తర్వాత వంట చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇంకా ప్రాసెస్ ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది అన్నమాట. కరెక్ట్ సార్. ఇప్పుడు ఈ 7 ఇప్పుడు 3 సార్ సమితులు చెప్పారు కదా సార్, ఇవి ఈ తత్వాలకి వాటికి కనెక్షన్ సార్ ఇది? ఈ 7 తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ 7 తత్వాలు అంటే ఏంటంటే సర్వత్రా వ్యాప్తి చెందిన భగవంతుడు, అంటే ప్రపంచమంతా కూడా యజ్ఞవేదిక అని మనము గత క్లాస్ లో తెలుసుకున్నాము. ఈ క్లాస్ లో దాన్ని రివిజన్ చేసుకున్నాము. 7 బౌండరీస్ అంటే ఏంటి? బౌండరీస్ అంటే చివరి భాగము అని మీనింగ్, అవునా? ఆ 7 బౌండరీస్ లోపల 7 షెల్ఫ్ లాగా కట్టారు. ఆ 7 షెల్ఫ్లకి నేను ఉదాహరణ కూడా చెప్పాను ఇందాక. మీరేం చేశారు? వంట లోపల పప్పు దినుసులు ఒక దగ్గర, స్టవ్ ఒక దగ్గర, 7 పార్ట్స్ గా 7 బౌండరీస్ గా దీన్ని డివైడ్ చేశారు. దేన్ని? ఈ మొత్తము 1/4 భాగాన్ని, ఈ మొత్తం 1/4 భాగాన్ని 7 బౌండరీస్ గా డివైడ్ చేశారు. ఇలాగా అలా డివైడ్ చేశారు. ఆ 7 బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఆ 7 బౌండరీసే మనకు ఓం భూహు, ఓం భువహ, ఓం సువహ లాంటివి అవ్వచ్చు. ఆ 7లోంచి మీరు ఎన్నైనా రావచ్చు. మీకు 7 × 2 = 14 అన్నా కూడా మళ్ళీ వాటినే సగం చేస్తే 14 లోకాలు వచ్చాయని చెప్పచ్చు. అందులోంచి ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి రంగులు వచ్చాయని చెప్పచ్చు. అందులో ఎవరో మ్యూట్ పెట్టుకోలేదు. సో అలాగ మొత్తం బౌండరీస్ అంటే సర్వత్రా వ్యాప్తి చెందించాడు. ఈ బౌండరీస్ ఎక్కడ దాకా ఉన్నాయి? ఆయన తయారు చేసిన సృష్టి మొత్తము బౌండరీనే, ఇందులోకి వెళ్ళలేదు. ఇందులోనే 7 బౌండరీలు తయారు చేశారు. ఈ బౌండరీలలో మళ్ళీ సమిధలు వెయ్యాలి. సమిధలు వెయ్యాలి అంటే ఏంటి? ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తులను బయటికి తీయాలి. అవి తీయాలి అంటే దానికి కావలసినటువంటి మెటీరియల్ ఏంటి? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అవన్నీ ఉంటే తప్ప వస్తువులు తయారవవు. ఇప్పుడు మీరేం చేశారు? గ్యాస్ స్టవ్లు ఉన్నాయి, ఒక 4 బర్నర్స్ ఉన్నటువంటి గ్యాస్ స్టవ్. మాటకి వంట గురించి చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది. సార్ ఇంట్లో వంట చేస్తున్నారా అంటారని నేను చెప్పను, కానీ తప్పేటట్లేదు. సార్ 4 బర్నర్స్ స్టవ్ ఉందనుకోండి, 4 బర్నర్లలో 4 వంటలు చేస్తారు. దానికి కావలసిన వస్తువులని రకరకాల చోట్ల లోపల పెట్టుకుంటారు, అంతే. అవే 7 బౌండరీలు. అందులో ఉన్నటువంటి వస్తువులే 21 సమిధలు. మీరు వంటలో వేసే వస్తువులు సమిధలు. మీ వంటింటిని 7 ముక్కలుగా భాగాలుగా చేసి మీరు వంటింట్లో అన్ని అలా పోసేస్తారా, లేకపోతే దాన్ని డివైడ్ చేసి పెడతారా? నాకు తెలియదు. ఇప్పుడు మా ఇంట్లో మాత్రం చక్కగా సర్ది పెడుతుంది, మా ఆవిడ చాలా బాగా సర్దుతుంది. అన్ని కూడా పప్పు దినుసులన్నీ ఒకవైపుకి, మసాలా దినుసులన్నీ ఒకవైపుకి, అప్పడాలు వడియాలు లాంటివన్నీ ఒకవైపుకి, బియ్యం ఒక దగ్గర, స్టవ్ ఒక దగ్గర, ఇలా ఉంటుంది. మీరు అన్ని ఒక దగ్గరే వేసేసుకుంటారా? రోజు వెతుక్కుంటారా? మేము కూడా అన్ని సర్దుకుంటాం సార్. సర్దుకుంటారా? సర్దుకుంటాం గురుగారు. అయ్యో ఒక చోట వెయ్యం సార్. ఓకే, అంటే వెతకడం కాదు సార్, అన్ని ఒక చోట వేస్తే వెతకడం లేట్ అయింది కదా సార్. వండర్ఫుల్. సూపర్. ఇంటికి అందరూ కూడా చక్కగా 7 భాగాలుగా చేస్తారు. అందులో వేసే సమిధలన్నీ కూడా ఇవే అన్నమాట. ఈ వస్తువులన్నింటినీ సమిధలు అంటారు. ఆ వస్తువులనే మనం 21 తత్వములుగా తెలుసుకున్నాము. ఈ 21 తత్వములు లేనిదే వంట కాదు. వంట అంటే ప్రాణి రాదు. అందులోంచి ప్రాణులు రావాలి కదా ఇప్పుడు బయటికి. ఆ ప్రాణులు రావాలి అంటే అందులోపల మీరు సమిధలు వెయ్యాలి. ఆ సమిధలే మన వంట దినుసులు. క్లియరా?
క్లియర్ సార్. 7 పార్ట్స్ గా చేసి అన్ని కలుపు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మ్యాచ్ ఏమైందో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి లాస్ట్ మినిట్వి. రేపు మళ్ళీ మనకు శ్రీమద్ భగవద్గీత ఉంటుంది. పొద్దుననేమో మనకు ఇది మధ్యాహ్నం సమయం లోపల సంస్కృత శిక్షణ క్లాస్ ఉంటుంది. మళ్ళీ రాత్రికి మనకు శ్రీమద్ భగవద్గీతలో ఉపోద్ఘాతం అయిపోగొట్టుకుందాం. కనీసం ఈ వారమైనా అయిపోగొట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీకృష్ణ. సార్ అది పఠాని సంస్కృతము అది చూడలాగా పెట్టమని చెప్పండి సార్. ఏం చేయాలమ్మా? అదే కొంచెం ఎవరైనా పాడింది పెడితే మాకు అర్థమైతుంది సార్. అది పాడింది పెట్టమంటున్నారా? నాకు అర్థం కాలేదు అనేది. అంతే సార్, అంతే సార్. పఠాని పాటలు ఏవైతే వదత సంస్కృతం అవిటి గురించి అవును సార్. ఆ గ్రూప్ లో పెట్టారు. మీరు ఒక్కసారి చూడండి. మీకు దొరక్కపోతే మళ్ళీ పెడతారు. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, స్క్రాల్ చేసి పైకి వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా ఆ పాటలు కనిపిస్తాయి. అంటే వచనం ఉంది సార్, పాడింది ఉంటే కొంచెం మంచిగా. ఓహో పాడింది ఉండాలంటారా? నోటికి తేలిగ్గా ఉంటదని. అర్థమైంది. మీరు పాడింది పాడమంటారు. మనం పాడింది అంటే చూస్తారులేండి. రేపు వాళ్ళు పాడుతున్నప్పుడు రికార్డ్ చేసుకోండి, లేదా రికార్డింగ్ ఎలాగో పంపిస్తారు కాబట్టి ఆ రికార్డ్ లోపల చూడండి, మీకు అది ఈజీ అవుతుంది. సరేలేండి, టీచర్స్ కి చెప్తాను. అది ఎవరైనా మన స్టూడెంట్స్ పాడుతూ ఉంటారు. మీకు 2-3 రాలేదు గురువు గారు. అదే ఆ వాయిస్ తెలియలేదు. ఓకే, అది వాయిస్ ఎలా పాడాలి అనేది తెలియలేదు. సరే, నెక్స్ట్ ఇంకేమున్నాయి ప్రశ్నలు? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు గ్రూప్ లో అవి రాలేదు గురుగారు, సాంగ్స్. అందుకే పెట్టాను. సాంగ్స్ పాటలుగా రాలేదు కానీ వచనం వచ్చింది. ఓకే గురుగారు. వచనం ఉంది, అంటే టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ అక్కడ ఉంది. ఓకేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడికి దగ్గర చేరగలమని, భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని మనం అందరము ఉపయోగించుకోవాలని, ఆ బుద్ధిని వృధా చేయకూడదని, మనని బుద్ధిజీవులు అంటారని, బండ పనులు మానేసి బుద్ధితో ఆలోచించడంతో చేయగలిగే పనులను చేయడం ద్వారా అత్యంత సులువుగా మనము భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతామని, అందరూ ఈ మార్గంలో ప్రవేశిస్తారని ఆశిస్తూ ఈ ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాం. పునర్దర్శనం రేపు సంస్కృత శిక్షణ, తర్వాత రాత్రి మళ్ళీ మన భగవద్గీత యొక్క తర్వాతి భాగం, 18వ అధ్యాయంలో తర్వాతి భాగం. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శుభం భూయాత్ అంటే ఏం గురుగారు? జై శ్రీకృష్ణ. శుభం జరుగుగాక. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. కృష్ణ గురుగారు. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.